లాస్ట్ 3 days మనం ఏమన్నామంటే ఫస్ట్ డే we went through like technology on which Salesforce is built, like cloud computing and CRM. Second day మనం SDLC ప్రాసెస్ చూసాం, లైక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అండ్ హౌ Salesforce is linked with that SDLC లైఫ్ సైకిల్, అది చూసాము. థర్డ్ డే లాస్ట్ క్లాస్ ఏం చూసామంటే we seen the full CRM process in Salesforce live లో చూసాం. Do anyone logged in, registered and logged into your Salesforce arc? Did you tried the CRM end-to-end flow? Anyone tried? రిజిస్టర్ చేసుకున్నారా సేల్స్ఫోర్స్కి? రిజిస్ట్రేషన్, లాగిన్. ఓకే, ఐ హెard one yes. Okay, thanks. Okay, great. So today I will be going through the database fundamentals. So anyone did you hear about the word database? Database గురించి విన్నారా మీ సబ్జెక్ట్స్లో కానీ, మీ కాలేజ్ సబ్జెక్ట్లో కానీ, ఎక్కడైనా సరే డేటాబేస్ అంటే ఏంది? వింటే ఎస్, లేకపోతే నో. డేటాబేస్ అనే కాన్సెప్ట్ మీకు తెలుసా? వాట్ ఈస్ డేటాబేస్? You can just type yes, no. Anyone? Storing and organization the data. Okay, good. సో మీకు ఆల్రెడీ మీకు డేటాబేస్ అని తెలుసు. అంటే మీరు ఆ డేటాను స్టోర్ చేసుకోవడానికి, ఆ తర్వాత ఆ డేటాను ఆర్గనైజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. కానీ మనకి ముందు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మనకి డేటాబేస్ లేనప్పుడు అసలు డేటాబేస్లో ఎలా స్టోర్ చేసుకుంటారు, డేటా ఏ విధంగా ఉంటుంది అనేది మనం జస్ట్ చూస్తాము. అండ్ వి విల్ just related to the Salesforce, how the Salesforce is related to the database. So without database ఏమవుతుంది, మనకి డేటాబేసే లేదంటే ఏమవుతుందంటే ఆ డేటా అంటే ఆర్గనైజ్ యాజ్ పర్ వైష్ణవి ఇట్ ఈస్ లైక్ స్టోరింగ్ అండ్ ఆర్గనైజేషన్ డేటా, రైట్? సో ఆర్గనైజేషన్ వే లేకపోతే ఇట్ ఈస్ లైక్ ఏ కయాస్. సో మనకి అస్తవ్యస్తంగా ఉంటుంది. మనకి ఫైల్స్లో కొంచెం డేటా ఉంటుంది, ఎక్సెల్ షీట్లో కొంచెం డేటా ఉంటుంది, ఆ ఫామ్స్లో కొంచెం డేటా ఉంటుంది, అట్లా అస్తవ్యస్తంగా డేటా ఉంటుంది అనమాట. విత్ ఏ డేటా ఇట్ ఇస్ లైక్ ఆర్గనైజ్డ్ వే. సో విత్ డేటాబేస్ ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ వే. సో అసలు డేటాబేస్ అంటే ఏంది? మనకేం డేటాబేస్ హెల్ప్స్ ఆర్గనైజేషన్ స్టోర్, ఆర్గనైజ్, రిట్రీవ్ అండ్ మేనేజ్ డేటా ఎఫెక్టివ్లీ. సో మనకి ఒక డేటాబేస్ అనేది ఉంటే దాంతో మనం ఆ డేటానంతా మనం స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా, దాన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే క్రియేట్ చేయొచ్చు, డేటాని క్రియేట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఆ తర్వాత రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట డేటానంతా. అసలు డేటాబేస్ అంటే ఏంది? డేటాబేస్ అంటే ఏంటంటే వి విల్ బి స్టోరింగ్ డేటా, ఆర్గనైజ్ డేటా, రిట్రీవ్ డేటా, అప్డేట్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక క్యాబినెట్ అనుకోండి, అంటే మనకు ఫోల్డర్స్, మనం మీరు ఫైల్స్ ఎలా స్టోర్ చేసుకుని ఒక డిజిటల్ క్యాబినెట్ లాగా అనుకుంటే, ఒక డేటాబేస్ అనుకుంటే దాంట్లో మనం ఒక క్యాబినెట్స్తో ఒక జస్ట్ ఫోల్డర్స్ ఉంటాయి కదా, ఫోల్డర్స్లో మన డేటాని ఎలా స్టోర్ చేసుకుంటాం అనేది, మనం అలా డేటాని ఒక డిజిటల్ వేలో స్టోర్ చేసుకుంటాం అనమాట. ఇట్స్ ఎ డిజిటల్ వే ఆఫ్ స్టోరింగ్ ద డేటా. సో నేను జస్ట్ మీకు ఎక్సెల్తో ఎగ్జాంపుల్ చెప్తాను. డిడ్ యూ యూజ్ ఎక్సెల్ ఎవ్రీవన్? ఎక్సెల్ వాడతారా మీరు దేనికన్నా? మీ డే టు డే లైఫ్లో ఎక్సెల్ వాడతారా? వాడితే ఎస్ అని టైప్ చేయండి, లేకపోతే నో అని టైప్ చేయండి. ఎక్సెల్ వాడతారా మీరు? ఎక్సెల్ వాడతారా లేదా? వాడితే ఎస్ అని టైప్ చేయండి, లేకపోతే నో. ఓకే, ఐ హెడ్ ఎస్. సో ఎక్సెల్ ఎందుకు వాడతారు మీరు? వాడితే ఎందుకు వాడతారు? సో ఎంటర్ ద రికార్డ్స్, కరెక్ట్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా స్కిల్స్ మేట్ సొల్యూషన్స్ ఉంది కదా, ఇప్పుడు నేను మీకు క్విజ్ ఇచ్చాను, ఒక క్విజ్ ఇచ్చాను, ఆ క్విజ్ అంతా నాకు డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఎక్సెల్లోకి స్టోర్ అవుతుంది. అందుకే ఇప్పుడు ఇది ఒకవేళ క్విజ్ వన్ అనుకోండి, క్విజ్ వన్. ఇక్కడ నేనేం డేటా ఇచ్చి ఉంటాను మీకు, నేమ్ అని ఉంటుంది. సో ఎవరు రాస్తున్నారు ఎగ్జామ్, క్విజ్ ఎవరు రాస్తున్నారు, వాళ్ళ మొబైల్ నంబరు, వాళ్ళ ఈమెయిల్,
ఆ తర్వాత క్వశ్చన్ 1, క్వశ్చన్ 2, క్వశ్చన్ 3. ఆ తర్వాత మీరేమిచ్చారు ఆన్సర్, దానికి క్వశ్చన్ 1కి ఆన్సర్ ఇచ్చారు. ఆ తర్వాత స్కోర్, ఫర్ ఎగ్జాంపుల్ స్కోర్ మీకు ఎంత వచ్చింది స్కోర్. ఇది నేను ఆ డేటాని, అంటే మీకు ఇచ్చిన, మీరు ఫామ్ ఫిల్ చేస్తుంటారు కదా, ఆ క్విజ్ ఫామ్ ఫిల్ చేస్తుంటారు. ఆ క్విజ్లో మీరు ఏ డేటా ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ శివ అనే వ్యక్తి రాశాడు సమ్ ఫోన్ నంబర్, ఇది ఎంటర్ చేశాడు అనమాట. ఆ తర్వాత ఈమెయిల్ shiva@gmail.com ఎగ్జాంపుల్. క్వశ్చన్ 1 కరెక్ట్. ఊరికే ఆన్సర్ ఏమి ఇచ్చాడు, క్వశ్చన్ 1కి ఆన్సర్ ఏమి ఇచ్చాడు అంటే ఇదంతా రియల్ క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ 1కి ఆప్షన్ ఏ ఇచ్చాడు, క్వశ్చన్ బి 2కి ఆప్షన్ బి ఇచ్చాడు, క్వశ్చన్ 3కి ఆప్షన్ సి ఇచ్చారు. సో ఈ గట్ అవుట్ ఆఫ్ లైక్ 8/10. సో 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే 8 out of 10. ఫర్ ఎగ్జాంపుల్ 8 out of 10 ఇన్ని మార్క్స్ వచ్చాయి అతనికి. ఓకే, సో సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ వన్ మోర్ రిసోర్స్. సేమ్ అట్లే ఒక 4-5 రాశారంటే వాళ్ళకి ఇన్ని మార్క్స్ వచ్చాయి అనుకోండి. ఊరికి ఎగ్జాంపుల్, వీళ్ళకి ఇన్ని మార్క్స్ వచ్చాయి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, డేటాని స్టోర్ చేస్తున్నాం. దిస్ ఇస్ ఆల్సో లైక్ ఏ డేటా, రైట్? సో హియర్ డేటా ఏ ఫార్మెట్లో స్టోర్ అయింది, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ డేటా అనేదంతా ఏ ఫార్మెట్లో స్టోర్ అయింది, అది అంటే ఏ ఫార్మెట్లో ఇది మామూలుగా దీన్ని ఏమంటారు, రోస్ అండ్ కాలమ్సే. అంటే ఫార్మెట్ ఏంది, రోస్ అండ్ కాలమ్సే. ఫుల్ దీన్ని ఏమంటారు, ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంది కదా, దీన్ని ఏమంటారు, టేబులర్ ఫార్మెట్లో డేటా స్టోర్ అవుతుంది అనమాట. టేబుల్ ఫార్మెట్లో, యాక్చువల్గా ఇది టేబుల్ ఫార్మెట్లో డేటా స్టోర్ అవుతుంది. ఆ టేబుల్ నేమ్ ఏంది, మనం క్విజ్ అని ఇచ్చాం, క్విజ్ 1 అనేది టేబుల్ నేమ్. ఇక్కడ మనకి రికార్డ్స్ ఎలా వస్తున్నాయి, రోస్. మీరు ఇక్కడ చూస్తే మనకి ఇదంతా రోస్ లాగా ఉంది. ఇదొక రో, ఇదొక సెకండ్ రో, థర్డ్ రో. ఇప్పుడు ఏంది, మనకి ఆ డేటా అంతా, రికార్డ్స్ అంతా ఎట్లా ఉంది, రోస్లో వస్తుంది. రోస్లో వచ్చింది మనకి డేటా అంతా. మళ్ళీ ఇవంతా కాలమ్స్లో ఉండవంతా ఏంది, యాట్రిబ్యూట్స్. అంటే ఆ రో రిలేటెడ్ ఏ ఫీల్డ్ ఉంది, నేమ్ అంటే ఏంది, కాలం యాట్రిబ్యూట్, మొబైల్ నెంబర్, ఈమెయిల్, Q1, క్వశ్చన్ 1, క్వశ్చన్ 2. అంటే ఇవంతా ఏంది, ఇవంతా కాలమ్స్. మనకి డేటా ఎలా స్టోర్ అయింది, టేబులర్ ఫార్మెట్లో. ఆ టేబులర్ ఫార్మెట్లో ఎలా స్టోర్ అయింది, రోస్లో, కాలమ్స్లో డేటా స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ రోస్ అనేవి అంతే మన రికార్డ్స్. రోస్ అంతా ఏంటంటే మన ఎల్లో కలర్లో ఉన్నంత రికార్డ్స్, మనకి ఆరెంజ్ కలర్లో ఉండేంత ఫీల్డ్స్, అంటే కాలమ్స్ లెక్కలో ఉన్నాయన్నమాట. అంటే ఆ తర్వాత ప్రతిదీ ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ఈ రోకి ఇక్కడ డేటా, ఇప్పుడు సెల్ ఉంది, దీన్ని సెల్స్ అంటారు. ఎక్సెల్ ప్రతి ఒక్క దీన్ని సెల్ అంటారు, ఒక్కొక్క సెల్. అటు పర్టికులర్ సెల్లో ఏముంది అంటే, నాకు A2లో ఏముంది, A2లో ఏముందంటే శివ అని ఉందన్నమాట. శివ అనేది ఏంది, నేమ్ కాలం యొక్క ఈ డేటా వాల్యూ, ఈ రికార్డులో ఉండే డేటా వాల్యూ వచ్చి శివ. ఈ నేమ్కి ఉండే ఈ రికార్డు యొక్క డేటా వాల్యూ, సెల్ వాల్యూ శివ. మీకు అర్థమవుతుందా, అది క్లియర్? ఐఎమ్ నాట్ కన్ఫ్యూజింగ్, రైట్? ఇట్స్ క్లియర్, రైట్, వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ? మీకు అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి, కన్ఫ్యూజన్గా ఉంటే కన్ఫ్యూజన్ టైప్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. సో మనకి డేటా ఎలా స్టోర్ అవుతుంది, టేబులర్ ఫార్మెట్లో. ఐఎమ్ రిపీటింగ్ అగైన్. మనకి డేటా అనేది టేబులర్ ఫార్మెట్లో స్టోర్ అవుతుంది. ఈచ్ టేబుల్లో మనకి కాలమ్స్, రోస్ ఉంది. రోస్ అనేది మనకి రికార్డ్స్, ఆ తర్వాత కాలమ్స్ అనేది మనకి ఫీల్డ్స్, అంటే ఏ ఫీల్డ్ అనేది. మనకి మళ్ళీ ప్రతి ఒక్క సెల్ ఉంది, దీంట్లో ఒక్కొక్క సెల్ ఉంది. ఒక్కొక్క సెల్ ఏమంటారు దాన్ని, డేటా సెల్, అంటే డేటా సెల్ అంటారు. ఆ డేటా సెల్లో ఏముంది, ఒక వాల్యూ ఉంది అనమాట, డేటా వాల్యూ. అంటే ఆ రో కాలం వాల్యూ, అంటే ఆ సెల్ వాల్యూ ఉంది. ఆ సెల్ వాల్యూలో ఏం స్టోర్ అయింది, ఆ కాలం రిలేటెడ్ వాల్యూ అంతా స్టోర్ అయింది. అంటే ఇక్కడ నాకు A3లో ఉంది, శివ ఉంది. అంటే ఆ ఏలో ఉండే ఆ నేమ్ ఒక A2, A3 వచ్చి శివ, ఆ తర్వాత B3 వచ్చి ఫోన్ నెంబర్, ఆ తర్వాత ఆ క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ ఇచ్చింది ఏంది, వాళ్ళ స్కోర్ ఎంత. ఇది మనం ఒక టేబులర్ ఫార్మాట్లో చూపిస్తాం. అంటే ఏంది, ముందు మనకి ఇప్పుడు అంటే మన డేటాబేస్ రాని టైంలోనే మనమంతా ఎక్సెల్ వాడుతూ ఉన్నారనమాట అందరూ. అంటే
అబౌట్ లైక్ 1990s నుంచి 1990s మనకి ఎప్పుడైతే కంప్యూటర్ అవైలబుల్ ఉందో ఎంఎస్ ఆఫీస్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనము ఈ ఎక్సెల్స్నే ఫస్ట్ డేటాబేస్గా వాడుతాం. అంటే ఇది వర్క్ షీట్ అంటారు. దీన్ని వర్క్ షీట్ అంటారు. ఈ పార్ట్ను ఫుల్ వర్క్ షీట్ అంటే క్విజ్ వన్ అనేది ఒక వర్క్ షీట్. ఈ వర్క్ షీట్ అనేది ఒక టేబుల్. ఆ టేబుల్లో మనకి రోస్ రికార్డ్స్ ఉంది, ఆ తర్వాత కాలమ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనం చూస్తే డేటా అనేది ఒక టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది. ఆ టేబుల్లో కాలమ్స్ రోస్ ఉంటాయి, రోస్లో రికార్డ్స్ ఉంటాయి, కాలమ్స్లో ఫీల్డ్స్ ఉంటాయి అని అర్థమైంది. ఇప్పుడు క్లియరా? కెన్ ఐ గో హెడ్? ఓకే, మీరు అదే చూస్తే వాట్ ఈస్ ఎ టేబుల్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా. సో నేను ఇచ్చాను కదా, టేబుల్ అనేది మన డేటాబేస్ కాన్సెప్ట్స్లో డేటా అనేది ఒక టేబుల్ ఫార్మెట్లో స్టోర్ అవుతుంది. మీరు ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీరు వెళ్ళినప్పుడు ఈ డేటాబేస్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. మీకు ఆ డేటాబేస్ గురించి కూడా మీకు తెలిసి ఉండాలి. ఓకే, సో కాబట్టి ఒకవేళ టేబుల్ ఏంది అంటే, డేటాబేస్లో టేబుల్ అంటే ఏంది? కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా. డేటాబేస్ అంటే ఏంది? డేటాబేస్ యూజ్ టు ఆర్గనైజ్ ద డేటా, ఆర్గనైజ్, రిట్రీవ్ ఆర్ అప్డేట్ ద డేటా. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మీకు టేబుల్స్లో ఉంటాయి, రోస్ ఉంటాయి. 1 రో ఈక్వల్ టు 1 రికార్డ్. అంటే ఈ రో వచ్చి ఒక రికార్డ్, ఈ రో రిప్రజెంట్స్ కంప్లీట్ రికార్డ్ ఆర్ ఎంటిటీ. అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి కాలం ఉంటుంది. కాలం అనేది అంటే అట్రిబ్యూట్ ఆర్ ఫీల్డ్, ఏ స్పెసిఫిక్ డేటా కేటగిరీ రిప్రజెంటింగ్ ఎన్ అట్రిబ్యూట్ ఆఫ్ ఎ రికార్డ్. ఆ రికార్డ్ యొక్క అట్రిబ్యూట్ అంటే ఇదంతా ఆ రికార్డ్ యొక్క కస్టమర్ నేమ్, ఈమెయిల్, అట్లా అది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో మీకు అంటే దీనికి కన్క్లూజన్ ఏంటంటే, మనకి డేటాబేస్లో డేటా ఒక టేబులర్ ఫార్మాట్లో ఉంటుంది. రోస్ అంటే ఒక కంప్లీట్ రికార్డ్, కాలం అంటే ఒక అట్రిబ్యూట్ ఫీల్డ్ అనమాట. అదొక సెల్, యాక్చువల్ డేటా వాల్యూ ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ, రైట్? సో మనకి ఒక కాలం తీసుకుంటే ఆ సెల్ వాల్యూ అనేది రిలేటెడ్ దానికి ఉంటుంది అనమాట. సెల్ అనేది ఇంటర్సెక్షన్ ఆఫ్ రో ప్లస్ కాలం. మనకి ఇంటర్సెక్షన్ అంటే ఈ నేమ్ యొక్క అంటే నేను ఎక్సెల్లో చూపించినట్టు A2 A3 వచ్చాను కదా, సేమ్ ఇదే ఎక్సెల్లో ఉండేదాన్నే వాళ్ళు డేటాబేస్ అనేలాగా డిజైన్ చేశారనమాట. కాబట్టి మనకి అవంతా సేమ్. మనకి టేబుల్ నేమ్ అని అంటారు, మనకి టేబుల్ నేమ్, ఆ తర్వాత రో అంటారు, కాలం అంటారు అనమాట. అట్లా. సో సెల్ వాల్యూ వచ్చి ఇక్కడ శివ అనమాట, ఇక్కడ మియా. ఇది బెంగళూరు అని ఇక్కడ తీసుకుంటే, ఈ సెల్ వాల్యూ ఇంటర్సెక్షన్ తీసుకుంటే దీని సిటీ, ఈ రికార్డ్ యొక్క సిటీ వచ్చి బెంగళూరు. ఓకే, క్లియర్ టిల్ దిస్ పాయింట్? కెన్ ఐ గో హెడ్? యూ కెన్ టైప్ ఎస్. ఓకే, గ్రేట్. సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం డేటా ఇస్తాం కదా, ఆ డేటా అంతా డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. ఒక్కొక్క డేటాకి ఒక్కొక్క డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మీ ఇక్కడే చూసుకుంటే శివ అనేది ఒక టెక్స్ట్ వాల్యూ, మియా అనేది ఒక టెక్స్ట్ వాల్యూ, సిటీ. ఆ తర్వాత ఫోన్ నెంబర్ చూస్తే నంబర్, ఈమెయిల్ అనేది ఈమెయిల్, కస్టమర్ అనేది ఒక నెంబర్ అనమాట. అట్లా మనకి వాట్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ స్టోరింగ్ ఇన్ ద డేటాబేస్. సో డేటా టైప్ ఈస్ నథింగ్ బట్ ఏ టైప్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేస్తున్నాము, అది మనకి డేటా టైప్ చెప్తుంది అనమాట. టెక్స్ట్ అంటే ఇది శివకుమార్ ఫర్ ఎగ్జాంపుల్, నెంబర్ అంటే ఇట్లా 100, డేట్ అంటే డేట్ ఫార్మేట్ ఉంటుంది. ఆ తర్వాత కరెన్సీ అంటే మనకి ఆటోమేటిక్గా రూపీ సింబల్, అంటే మీ లోకేల్ ఇండియా అయితే ఇండియా సింబల్ ఉంటుంది, రూపీ సింబల్ ఉంటుంది, యూఎస్ అయితే డాలర్ సింబల్ ఉంటుంది. బులియన్ అనేది డేటా టైప్స్, ట్రూ ఆర్ ఫాల్స్. మీరు ట్రూ ఆర్ ఫాల్స్ని ఏమైనా డేటా స్టోర్ చేసుకోవాలంటే ఆ తర్వాత దాన్ని బులియన్ అంటారు. ఈమెయిల్ ఫీల్డ్ ఈమెయిల్ అంటున్నారు. డేటా టైప్ అంటే ఏం లేదు, వాట్ కైండ్ ఆఫ్ డేటా కెన్ బి స్టోర్డ్. ఏ డేటా టైప్ అది, టెక్స్టా, నెంబరా, డేటా, కరెన్సీనా, బులియన్నా, అట్లా మీకు ఇక్కడ ఎక్సెల్లో కూడా సేమ్ ఎక్సెల్ నుంచే వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు మీరు డేటా ఫార్మేట్ చేయాలనుకోండి, ఇక్కడ వెళ్ళి ఫార్మేట్ సెల్స్ చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా మీకు అది ఏ ఫార్మేట్, నెంబరా, కరెన్సీనా, డేటా, టైమా, పర్సంటేజా, ఫ్రాక్షనా, సైంటిఫిక్, టెక్స్టా, స్పెషలా, కస్టమా, అట్లా మనకి ఏ డేటా టైప్ మీరు చూపిస్తున్నారు. ఇప్పుడు నేను అది కరెన్సీ అని పెట్టానంటే ఆటోమేటిక్గా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కరెన్సీ అని పెట్టానంటే, ఇది డేటా టైప్ కరెన్సీ, మొబైల్ నెంబర్ అనేది నేను కరెన్సీ అని పెట్టానంటే ఆటోమేటిక్గా కరెన్సీ అని పెడితే ఆటోమేటిక్గా చూడండి రూపీ సింబల్ వచ్చేస్తుంది. అట్లా మీరు ఏ డేటా టైప్ అని డిఫైన్ చేస్తారో దాని ప్రకారం ఇది నేను ఈమెయిల్ అని ఇచ్చాను, ఇది ఈమెయిల్ అని ఇస్తే ఈమెయిల్ లాగే లింకులు వచ్చాయి, ఆటోమేటిక్గా చూడండి లింకులు వచ్చాయి. అట్లా అనమాట.
అట్లా మీరు ఏ డేటా టైప్ మీరు ఆ సెల్లో ఏ డేటా టైప్ని స్టోర్ చేస్తున్నారో ఆ డేటా టైప్కి మనం ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే మీరు డేటాబేస్లో ఏదన్నా ఒక టేబుల్ని అంటే ఒక స్పెసిఫిక్ డేటాని స్టోర్ చేసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఆ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే ఈ నేమ్ అనేది ఏ డేటా టైపు, మొబైల్ నెంబర్ అనేది ఏ డేటా టైపు, ఈమెయిల్ అనేది ఏ డేటా టైపు, క్వశ్చన్ 1, క్వశ్చన్ 2, క్వశ్చన్ 3 అనే అవంతా ఏ డేటా టైపు, స్కోర్ అనేది ఏ డేటా టైప్, అవన్నీ నువ్వు స్పెసిఫిక్గా ఇవ్వాలన్నమాట. ఇస్తేనే అప్పుడు మీరు డేటాబేస్లో కరెక్ట్ డేటాను స్టోర్ చేసుకోగలుగుతారు. ఆర్ యూ క్లియర్ టిల్ దిస్ పాయింట్? ఆర్ యూ గుడ్ టు గో? ఓకే, గ్రేట్. సో మీకు ఎక్సెల్లో చూపించినట్టు ఇలా అంటే ఎక్సెల్లో ఇస్ ఏ సింపుల్ డేటా టేబుల్. ఒక డేటా టేబుల్ ఉంది, మనకి రోస్ ఉంది, ఇది వర్క్ షీట్, ఇదంతా వర్క్ షీట్, షీట్ 1 అని ఉంది కదా, ఇదంతా వర్క్ షీట్. ఆ తర్వాత ఇది టేబుల్, లోపల ఉండే టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా మనం ఒక ఎక్సెల్ మొత్తము ఒక డేటాబేస్ అనుకుంటే దాంట్లో డిఫరెంట్ టేబుల్స్ మీరు కావాలంటే మీరు డిఫరెంట్ టేబుల్స్ క్రియేట్ చేసి, ఇక్కడ నేను క్విజ్ 1 ఉంది, నేను ఇక్కడ క్విజ్ 2 అట్లా నేను డిఫరెంట్ టేబుల్స్ని క్రియేట్ చేసుకో, ఈ వర్క్ షీట్ మొత్తానికి నేను డిఫరెంట్ టేబుల్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే, సో మనకి ఒక స్ట్రక్చర్డ్ వే డేటా, మనకి ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మనకి ముందు డేటాబేసెస్ లేనప్పుడు ఎక్సెల్నే వాడుతూ ఉన్నాం. కాబట్టి ఏం చేశారు, ఆ ఎక్సెల్నే మనకి డేటాబేస్ లాగా డిజైన్ చేశారు అనమాట. ఓకే, సో ఇదే డేటా టైప్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. డేటా టైప్స్ అనేది నేమ్ అనేది టెక్స్ట్, ఏజ్ అనేది నెంబరు, ఈమెయిల్ ఫీల్డ్, డేటు, కరెన్సీ. చూడండి కరెన్సీకి ఆటోమేటిక్గా మనకి డాలర్ సింబల్ వచ్చేస్తుంది. బులియన్ అని మీరు ఇస్తే ఆటోమేటిక్గా అది ట్రూవా ఫాల్సా అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. మీరు బులియన్ అనేది కూడా డేటా టైప్. మీరు ఒక డేటాని డిజైన్ చేసేటప్పుడు, ఒక డేటాబేస్ డిజైన్ చేసేటప్పుడు మీరు ఫీల్డ్స్ అనేది అట్రిబ్యూట్స్ ఇచ్చినప్పుడు ఆ అట్రిబ్యూట్ ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకుంటుందో మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ సేమ్ యాజ్ ఐ టోల్డ్ రైట్, మనకి ఆటోమేటిక్గా ఎక్సెల్నే మనము డేటాబేస్గా కన్వర్ట్ చేశారని చెప్పాను. మనకి ముందంతా డేటాబేస్ అనే కాన్సెప్టే లేదు, ఎక్సెల్ని మనకి డేటాబేస్గా ట్రాన్స్ఫార్మ్ చేశారు అనమాట. అప్పుడు ఏం చేశారు, ఎక్సెల్ని చేసినప్పుడు ఏమైందంటే వర్క్షీట్ అనేది టేబుల్ అయింది, రోస్ అనేది రికార్డ్స్ అయింది, కాలమ్స్ అనేది ఫీల్డ్స్ అయింది డేటాబేస్లో, సెల్స్ అనేది వాల్యూస్ అయ్యాయి. అంటే మనకి ఎక్సెల్ లాంగ్వేజ్లో ఏమంటాం అంటే వర్క్ షీట్ అంటాం, ఇది ఒక వర్క్ షీట్ అంటాం. ఆ తర్వాత రోస్ అంటాం, కాలమ్స్ అంటాం, సెల్స్ అంటాం. అదే మన డేటాబేస్ కాన్సెప్ట్లో దాని టేబుల్ అంటాం, రోస్ని రికార్డ్స్ అంటాం, కాలమ్స్ని ఫీల్డ్స్ అంటాం. ఆ తర్వాత సెల్స్లో ఉండే వాల్యూస్ అంతా వాల్యూస్ అంటాం అనమాట. అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. అసలు మనకి డేటాబేస్ ఎందుకు అవసరం? ఎనీ ఐడియా వై వీఆర్ యూజింగ్ డేటాబేస్? ఆర్గనైజేషన్ ఆఫ్ డేటా ఓన్లీ, ఆర్గనైజ్ చేసుకునేదానికి. రియల్ వెబ్ అప్లికేషన్లో ఎలా డేటాబేస్ వాడతారు? ఎనీ ఐడియా? ఎస్ అయితే ఎస్ టైప్ చేయండి, నో అంటే నో టైప్ చేయండి. ఎనీ వెబ్ అప్లికేషన్, ఎనీ వెబ్సైట్, మీ కాలేజ్ సైట్ అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, జీమెయిల్ అవ్వచ్చు, ఏదైనా సరే ప్రతిదానికి ఒక డేటాబేస్ ఉంటుంది. ఎందుకు వాడతారు డేటాబేస్ని రియల్ టైమ్ వెబ్ అప్లికేషన్లో? ఐడియా ఉంటే ఎస్ అని టైప్ చేయండి, నో అంటే నో టైప్ చేయండి. డూ హ్యావ్ ఎనీ ఐడియా, ఎనీవన్? ఓకే, నో ప్రాబ్లం. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో మనం ఎందుకు ఒక వెబ్ అప్లికేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్కి వెళ్ళారు, ఫేస్బుక్లో ఒక లాగిన్ పేజ్ ఉంది. ఫేస్బుక్ మీరు ఓపెన్ చేస్తేనే మీరు facebook.com కొడితేనే మీకు లాగిన్ పేజ్ వస్తుంది. లాగిన్ పేజ్ వస్తే మీరు ఆటోమేటిక్గా యూజర్ నేమ్, మీ ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ క్లిక్ చేస్తారు. లాగిన్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఒకవేళ లాగిన్ క్లిక్ చేస్తేనే మనకి ఒకవేళ అది కరెక్ట్ అయితే, డేటా కరెక్ట్ అయితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను జస్ట్ login.salesforce.com అని ఇస్తాను. login.salesforce, ఇది వెబ్ అప్లికేషన్, సేల్స్ ఫోర్స్ వెబ్ అప్లికేషన్. నేను లాగిన్ విత్ ఈమెయిల్ అని ఇక్కడ నేను ఊరికే skillsmatch.in అని ఇస్తున్నాను, కంటిన్యూ. ఇది పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడు నేను ఏదో ఒక పాస్వర్డ్ ఇస్తాను, 1 2 3 4 5 6, జస్ట్ ఏదో పాస్వర్డ్ ఇస్తాను. సో ఇదేమంటుంది, చెక్ యువర్ లాగిన్ డీటెయిల్స్, ఇఫ్ యూర్ స్టిల్ హ్యావ్ లాగిన్ వెరిఫై యువర్ క్రెడెన్షియల్స్ ఆర్ కాంటాక్ట్ అడ్మినిస్ట్రేటర్ అంటే అంటే ఏమంటుంది ఇక్కడ, మీరు ఇచ్చిన ఈ ఫామ్ ఫిల్ చేసిన వెంటనే ఇట్ ఈస్ చెకింగ్ యువర్ వాట్ ఈస్ ద యూజర్ నేమ్ యూ మెన్షన్ అండ్ వాట్ ఈస్ ద పాస్వర్డ్ యూ ఎంటర్డ్. సో అవి కానీ మ్యాచ్ అయితే అప్పుడు
ఏం చేస్తుంది, కరెక్ట్ అయితే ఇప్పుడు నేను కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే చూడండి, కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే ఆటోమేటిక్గా అది లాగిన్ అయింది. కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే ఆ తర్వాత అది వెరిఫికేషన్ కోడ్ పంపించింది. అంటే ఏంది, దాని సిస్టంలో ఏమవుతుందంటే అది బ్యాక్ ఎండ్లో, ఇది ఫ్రంట్ ఎండ్ అంటారు, దీని అంతా ఫ్రంట్ ఎండ్, ఇదంతా యూఐ. వాట్ ఎవర్ ద యూజర్ ఇంటర్ఫేస్, రైట్, దిస్ లైక్ యూజర్ ఇంటర్ఫేస్, వాట్ ఎవర్ యువర్ సీయింగ్ ఆన్ ద బ్రౌజర్, ఇట్స్ లైక్ బ్రౌజర్, ఇట్ ఇస్ ఏ క్రోమ్ బ్రౌజర్ కదా. ఈ క్రోమ్ బ్రౌజర్లో మీరు చూసేదంతా యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. యూఏ యూఎక్స్ అంటే యూజర్ ఇంటర్ఫేస్, యూఎక్స్ అంటే ఎక్స్పీరియన్స్. అంటే నేను ఇప్పుడు ఆడ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్లిక్ చేస్తేనే నాకు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది అనేది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ వెళ్ళి నా వెరిఫికేషన్ కోడ్ ఇస్తే ఆటోమేటిక్గా లాగిన్ అవుతుంది. అంటే ఏంది, ఇదంతా అది ఈ వాల్యూ కూడా బ్యాక్ ఎండ్లో ఉంటుంది అనమాట. ఈ వాల్యూ ఉంటుంది. ఇవి నేను ఒకవేళ రాంగ్ వాల్యూ ఇస్తే అది లాగిన్ అవ్వదు. అది గెటింగ్ మై పాయింట్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది ఒక వెబ్ అప్లికేషన్, అంటే ఏ వెబ్సైట్ అయినా అంతే, అది జీమెయిల్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఏదైనా సరే సేమ్ ప్రాసెస్. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీరు లాగిన్ ఇస్తేనే వ్యూ అండర్స్టాండ్స్, అంటే ఇక్కడ వచ్చి మీ ఆటోమేటిక్గా ఒక కంట్రోలర్ ఉంటుంది మధ్యలో, అంటే సర్వర్. ఆ సర్వర్ ఏం చేస్తుంది, మీ రిసీవ్ లాగిన్ రిక్వెస్ట్, వ్యాలిడేట్ ఇన్పుట్, కాల్ మోడల్, రిటర్న్ రిజల్ట్. అంటే ఏం చెక్ చేస్తుంది, అది మోడల్లోకి వెళ్ళి, మోడల్ అంటే డేటాబేస్లోకి వెళ్ళి నువ్వు ఇచ్చిన డేటా ఉందా లేదా, నువ్వు ఇచ్చిన ఎంటర్ చేసిన యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ ఉందా లేదా. ఒకవేళ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే ఆటోమేటిక్గా నిన్ను లాగిన్ చేస్తుంది, లేకపోతే ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. అంటే ఇదంతా ప్రాసెస్ జరగడానికి నీకు ఒక ఆర్కిటెక్చర్ అనమాట. దీన్ని ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. అసలు మనకి డేటాబేస్ కాన్సెప్ట్ ఎందుకు ఉంది, వ్యూ అంటే ఏంది, మోడల్ అంటే ఏంది, కంట్రోలర్ అంటే ఏంది అనేది ఏ వెబ్ అప్లికేషన్, ఇట్ ఈస్ నాట్ ఫర్ సేల్స్ ఫోర్స్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎనీ జావా అప్లికేషన్, నాట్ పిహెచ్పి అప్లికేషన్, అన్నిటికీ కామన్ అనమాట. ఈ మూడు అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి వెబ్ అప్లికేషన్. మీరు ఎక్కడ చూసినా ప్రతి వెబ్ అప్లికేషన్కి ఇవన్నీ ఉంటాయి. అంటే ఏంది, ఫస్ట్ వ్యూ ఉంటుంది, అంటే యూజర్ ఇంటర్ఫేస్. ఉంటుంది. యూజర్ ఇంటర్ఫేస్లో మీరు, అంటే మీరు బ్రౌజర్లో ఏదన్నా సరే www. ఏది ఇచ్చినా కదా, అది యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఆ యూజర్ ఇంటర్ఫేస్లో మీరు చూసేదంతా యూజర్ ఇంటర్ఫేస్. బ్యాక్ ఎండ్లో ఆ డేటా అంతా పంపిస్తుంది కదా, ఆ డేటా అంతా పంపించేదంతా డేటాబేస్. ఆ తర్వాత ఈ రెండింటి మధ్య డైరెక్ట్గా మీకు ఏంటంటే ఏమవుతుందంటే, యూజర్ ఇంటర్ఫేస్ వాస్ బిల్ట్ ఆన్ HTML, జావాస్క్రిప్ట్ అండ్ CSS. ఇప్పుడు మీరు చూసారంటే, ఇప్పుడు ఏదైనా వెబ్సైట్ నేను ఓపెన్ చేసి నేను సోర్స్ కోడ్ చూసానంటే, ఈ సోర్స్ కోడ్ అంతా మనకి HTMLలో ఉంటుంది. అంటే బ్రౌజర్ ఓన్లీ అండర్స్టాండ్ ద HTML, జావాస్క్రిప్ట్, CSS. మీరు చూసారంటే మీకు ఐడియా ఉంటే, ఒకవేళ ఐడియా లేకపోయినా ప్రాబ్లం లేదు. సో ఇక్కడ చూసారంటే మీకు HTML లాంగ్వేజ్ ఉంటుంది, ఆ తర్వాత జావాస్క్రిప్ట్ ఉంటుంది, CSS అంటే స్టైలింగ్ ఉంటుంది అనమాట. మొత్తం ఇదంతా చూడండి, మొత్తం ఇదంతా జావాస్క్రిప్టే అనమాట. అంటే ఏంది, బ్రౌజర్కి ఈ మూడే అర్థం అవుతుంది. బ్రౌజర్కి వెబ్ టెక్నాలజీనే అర్థమవుతుంది. ఆ వెబ్ టెక్నాలజీ ఏంటంటే HTML, జావాస్క్రిప్ట్, CSS మాత్రమే అర్థమవుతుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ మనకి డేటా అంతా ఉంటుంది కదా, ఆ డేటా అంతా స్టోర్ అయ్యేది డేటాబేస్లో. ఆ డేటాబేస్కి ఏం అర్థమవుతుంది, ఓన్లీ SQL అర్థమవుతుంది. దానికి ఏంటంటే ఆ టేబుల్ ఫార్మేట్లో ఉంటుంది, మీరు క్వైరీస్ రాయాలి. జస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్, ఇన్సర్ట్ స్టేట్మెంట్, అప్డేట్ స్టేట్మెంట్, డిలీట్ స్టేట్మెంట్. అంటే మీరు ఆల్రెడీ ఐటీలో ఉన్నారు కాబట్టి మీరు ఆల్రెడీ డేటాబేస్లో ఏదో క్వైరీ ఖచ్చితంగా రాసుంటారు. అంటే డేటాబేస్కి ఏం అర్థమవుతుంది, జస్ట్ ఈ లాంగ్వేజ్ అర్థమవుతుంది, ఏది SQL లాంగ్వేజ్ మాత్రమే, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది అనమాట. ఆ తర్వాత ఈ వ్యూకి వచ్చి ఫ్రంట్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్. దీనికి ఏం అర్థమవుతుంది, ఓన్లీ HTML, జావాస్క్రిప్ట్, CSS మాత్రమే అర్థమవుతుంది. దీనికి ఏమర్థమవుతుంది, ఓన్లీ SQL అర్థమవుతుంది అనమాట. కానీ ఈ రెండు ఎట్లా ఇంటరాక్ట్ అవుతాయి డైరెక్ట్గా, ఇక్కడ మీరు ఇస్తేనే ఆటోమేటిక్ చెక్ చేసి రిజల్ట్ ఇస్తుంది. అంటే మధ్యలో ఒక కంట్రోలర్, ఒక బ్రిడ్జ్ అనేది ఉంటుంది అనమాట. కంట్రోలర్ ఈ డేటాని మొత్తం కంట్రోల్ చేయడానికి. ఆ కంట్రోలర్ యూఐ అప్లికేషన్ లాజిక్ అంటారు దీన్ని. ఆ అప్లికేషన్ లాజిక్ని ఏం చేస్తారంటే, దీన్ని అర్థం చేసుకుని, ఇన్పుట్ ఇచ్చిన డేటాని అర్థం చేసుకుని దాన్ని డేటాబేస్కి పంపించి, డేటాబేస్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో దానికి టేబుల్లో సెర్చ్ చేసి, ఆ తర్వాత మళ్ళీ డేటాబేస్ నీకు ఇచ్చిన రిజల్ట్ని ఇది మళ్ళీ ప్రాసెస్ చేసి మళ్ళీ దీనికి ఇట్లా ఇస్తుంది అనమాట. అట్లా ఇటు 2 వే కనెక్షన్ ఉంటుంది, ఇది 1 వే కనెక్షన్ ఉంది. ఇక్కడ మీకు ఇంకో కనెక్షన్ కూడా ఇట్లా ఉంటుంది అనమాట. కాబట్టి ఏం జరుగుతుందంటే, మీకు కంట్రోలర్ అనేది ఇట్ విల్ యాక్ట్స్ యాస్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ యూఐ అండ్ డేటాబేస్. ఓకే, ఆర్ యు క్లియర్ విత్ దిస్ వన్? ఎనీ క్వశ్చన్స్? ఎనీ వెబ్ అప్లికేషన్ మీకు ఇది ఎక్కడైనా మీ సబ్జెక్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది, ఈ కాన్సెప్ట్? మీరు ఏ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా ఈ కాన్సెప్ట్ మీకు తెలియాలన్నమాట. మీకు మీ 3 ఇయర్స్లో కానీ, మీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కానీ, మీ ఇప్పటివరకు మీ సబ్జెక్ట్ ఎక్కడైనా టీచ్ చేశారా ఇది? టీచ్ చేస్తే ఎస్ అని టైప్ చేయండి, లేకపోతే నో అని టైప్ చేయండి. సో కానీ ఇది ఇంపార్టెంట్ అనమాట. దట్ ఈస్ వై ఎవ్రీథింగ్ విల్ నాట్ బి టాట్ ఇన్ ద సబ్జెక్ట్, ఇన్ యువర్ కరికులం.
ఓకే. బట్ యాస్ ఏ ఐటీ స్టూడెంట్ మీరు ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. అసలు ఒక వెబ్సైట్ ఎలా రన్ అవుతుంది అవన్నీ తెలుసుకోవాలన్నమాట. ఇది ఒక వెబ్సైట్ ఇలా రన్ అవుతుంది. ఇప్పుడు ఇదే నేను ఇటు చూపించానంటే వ్యూ అంటే వ్యూ అండర్స్టాండ్స్ ఓన్లీ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్. హెచ్టిఎంఎల్ అంటే స్ట్రక్చర్ ఉంటుంది, సిఎస్ఎస్ అంటే స్టైలింగ్ ఇవ్వచ్చు, జావా స్క్రిప్ట్ అంటే ఇంటరాక్షన్, యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం జావా స్క్రిప్ట్ వాడతారు. రెస్పాన్సిబిలిటీ ఏంటంటే షో ఇన్ఫర్మేషన్ అండ్ క్యాప్చర్ యూజర్ ఇన్పుట్. అంటే మీ ఫ్రంట్ ఎండ్లో ఇది క్యాప్చర్ చేస్తుంది. ఇది బ్యాక్ ఎండ్. ఇది అండర్స్టాండ్స్ ఏంది, దానికి ఎక్స్క్యూఎల్ మాత్రమే తెలుసు, దానికి టేబుల్స్, రోస్, కాలమ్స్, రిలేషన్షిప్స్ మాత్రమే తెలుసు. అంటే ఏంది, మనకి డేటాబేస్లో ఏముంది, MySQL ఉంది, ఆ తర్వాత ఎస్క్యూఎల్ సర్వర్ ఉంది, పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్ ఉంది, ఆరకల్. అంటే మీరు ఇది వినుంటారు, ఎస్క్యూఎల్ సర్వర్ అవన్నీ వినుంటారు. దీనికి ఏంది, దాని రెస్పాన్సిబిలిటీ ఏంది, స్టోర్, రిట్రీవ్, అప్డేట్, మేనేజ్ డేటా. ఆ డేటాను మేనేజ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అనమాట. ఈ రెండింటి మధ్య కంట్రోలర్గా వాడేదే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, యాక్చువల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అది ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవ్వచ్చు, అది జావా అవ్వచ్చు, C# అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, నోట్ జేఎస్ అవ్వచ్చు, PHP అవ్వచ్చు, లేకపోతే సేల్స్ఫోర్స్ అపెక్స్ అవ్వచ్చు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నా మనకి ఒక కంట్రోలర్గా ఉపయోగపడుతుంది అనమాట. ఏ వెబ్ అప్లికేషన్ అయినా సరే, అది బ్యాంక్ అప్లికేషన్ అవ్వచ్చు, ఏ అప్లికేషన్ అయినా సరే, మీరు సోషల్ నెట్వర్కింగ్ సైట్ అవ్వచ్చు, జీమెయిల్ అవ్వచ్చు, గూగుల్ డ్రైవ్ అవ్వచ్చు, ఏదైనా సరే సేమ్ స్ట్రక్చర్ అనమాట. ఫ్రంట్ ఎండ్ మీకు కనిపించేదంతా యూజర్ ఇంటర్ఫేస్, బ్యాక్ ఎండ్ అంతా డేటాబేస్. ఆ డేటాబేస్ ఏదన్నా ఉండొచ్చు. ఫ్రంట్ ఎండ్ ఓన్లీ HTML, CSS, JavaScript, బ్యాక్ ఎండ్ ఓన్లీ SQL. ఇట్ మే బి ఎనీ SQL, MySQL, MongoDB, తర్వాత Oracle, big data, like that. How many databases you heard in the market, right? Any database, that may be any database. సో కానీ ఈ రెండింటికి మధ్య ఇంటరాక్షన్ కావాలంటే మనకి మధ్యలో కంట్రోలర్ ఉండాలి. అందుకే మనకు వచ్చేవి ఇవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనమాట. అంటే యాజ్ ఏ ఫుల్ స్టాక్, మీరు ఫుల్ స్టాక్ అని ఉంటారు కదా, ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఇదే అనమాట. వీళ్ళు మొత్తం చేస్తారు, ఇది మొత్తం చేసే వాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్ అనమాట. అంటే యాక్చువల్గా దీనికి UI డెవలపర్ అని సపరేట్గా ఉంటారు, డేటాబేస్ డిజైనర్ సపరేట్ ఉంటారు, ఆ తర్వాత ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు సపరేట్గా ఉంటారు. యాక్చువల్గా మామూలు దాంట్లో అంటే జావా తెలిసిన వాళ్ళు జావాని డెవలప్ చేస్తారు, అతను HTML తెలిసిన వాళ్ళు ఓన్లీ UIని డెవలప్ చేస్తారు, డేటాబేస్ నుంచి ఓన్లీ డేటాబేసే డెవలప్ చేస్తారు. కానీ ఆ తర్వాత ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఈ మూడు తెలిసిన వాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్ అనమాట. అంటే వాడు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, వాడికి UI UX తెలిసి ఉండాలి, ఆ తర్వాత డేటాబేస్ గురించి కూడా తెలుసుకున్నాను అనమాట. సేమ్ ఇవన్నీ మీకు ఈ ఫుల్ స్టాక్లో ఏం చేస్తారో సేమ్ సేల్స్ఫోర్స్లో కూడా అలానే చేయొచ్చు అనమాట. అవంతా మీరు సేల్స్ఫోర్స్లో చేయొచ్చు. ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ దిస్ ఇస్ రిలేటెడ్ టు సేల్స్ఫోర్స్. దీన్ని మనం MVC ఆర్కిటెక్చర్ అంటాం, అంటే మోడల్ వ్యూ కంట్రోలర్. MVC ఆర్కిటెక్చర్. వ్యూ అంటే మనకు కనిపించేది, అందుకే మీరు చూసారంటే వ్యూ అంటే మనకు కనిపించేది. మోడల్, అంటే మనకి డేటా మోడల్, దానికి అందుకే మనకి డేటా మోడల్ అంటారు అనమాట. డేటా మోడల్ కాబట్టి దాన్ని మోడల్ అంటారు. దాంట్లో మనకి ఇచ్చే డేటా, దాని రిలేషన్షిప్స్ అంతా ఉంటుంది అనమాట. అదొక కంట్రోలర్. ఈ మోడల్ని వ్యూని కంట్రోల్ చేస్తారు కాబట్టి దీన్ని కంట్రోలర్ అంటారన్నమాట, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆర్ క్లియర్ టిల్ దిస్ పాయింట్? ఎనీ క్వశ్చన్స్? కెన్ వి గో హెడ్ టు నెక్స్ట్ టాపిక్? Clear everyone? Okay, great. So now we'll enter into the Salesforce concepts. So మనకి ఇప్పటివరకు ఏం అర్థమైంది, అంటే డేటాబేస్ అంటే అర్థమైంది, ఆ తర్వాత ఎక్సెల్ నుంచి మనం ఎలా డేటాబేస్ కాన్సెప్ట్కి ఎలా వచ్చామో అర్థమైంది, ఆ అసలు డేటాబేస్ అనేది మనకి ఎందుకు కావాలి అని అర్థమైంది. అంటే మనకి ఏ వెబ్ అప్లికేషన్ రెడీ చేయాలన్నా మనకి డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాట్సాప్ అప్లికేషన్ అయినా సరే, ఫేస్బుక్ అప్లికేషన్ అయినా సరే, అది మీరు మీ డేటా అంతా ఇక్కడ స్టోర్ అంటే డేటాబేస్లో స్టోర్ ఉంటుంది. సేమ్ అదే కాన్సెప్ట్ మీరు సేల్స్ఫోర్స్ని, అంటే ఇక్కడ మీకు చెప్పాను, అంటే జస్ట్ ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మనకి ఇక్కడ ఎక్సెల్ వర్క్షీట్ అంటాము, రోస్ అండ్ కాలమ్స్ అంటాం. అదే డేటాబేస్ కాన్సెప్ట్లో టేబుల్ అంటాం, టేబుల్, రికార్డ్స్, ఫీల్డ్స్ అంటాం. సేమ్ అదే దాన్ని సేమ్ కాన్సెప్ట్ అనమాట. మనకి సేల్స్ఫోర్స్లో డిఫరెంట్ టర్మినాలజీ ఉంటుంది, జస్ట్ డిఫరెంట్ టర్మినాలజీ. మనం ఏం చేస్తామంటే డేటాబేస్ కాన్సెప్ట్లో టేబుల్ అంటాం, సేల్స్ఫోర్స్ కాన్సెప్ట్లో ఏమంటాం అంటే ఆబ్జెక్ట్ అంటాం. అదే ఇక్కడ రో అంటాం డేటాబేస్ కాన్సెప్ట్లో, ఇక్కడ రికార్డ్ అంటాం. ఇక్కడ కాలం అంటాం, అది రో అంటే హారిజాంటల్, కాలం అంటే వర్టికల్. డేటాబేస్ కాన్సెప్ట్లో కాలం అంటాం, ఇక్కడ ఫీల్డ్ అంటాం. ఆ తర్వాత డేటాబేస్ కాన్సెప్ట్లో సెల్ అంటాం, ఇక్కడ మనం ఫీల్డ్ వాల్యూ అంటాం అనమాట. ఆ తర్వాత సేల్స్ఫోర్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, మనకి వెబ్ అప్లికేషన్ అంటే దేనికైనా సరే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఉంటుంది, మధ్యలో కంట్రోలర్ ఉంటుంది. సేమ్ హియర్ సేల్స్ఫోర్స్ కూడా సేమ్ అనమాట. అంటే నేను సేల్స్ఫోర్స్ అనేది క్లౌడ్ అప్లికేషన్ కదా, మనం ఫ్రంట్ ఎండ్ సపరేట్గా డెవలప్ చేయము, బ్యాక్ ఎండ్ సపరేట్గా డెవలప్ చేయము, ఆ తర్వాత దానికి కంట్రోలర్ ఏమి ఉండదు. అంటే మనకి ఆల్రెడీ ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్, CRM ప్రోడక్ట్ కాబట్టి మనకి ఇన్బిల్ట్గా అవుట్ ఆఫ్ ద బాక్స్, నేను చెప్పినట్టు మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే ఏం చెప్పాను కదా, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏముంటుంది అంటే మనకి అన్నీ ఆల్రెడీ అవైలబుల్ ఉంది అక్కడే.
కాబట్టి దాంట్లో మనం ఎలా మనం ఏం చేస్తామనేది నేను చూశాను ఊరికే మీకు జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. మీకేం చేశాను జస్ట్ సీఆర్ఎం ప్రాసెస్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అంటే ఎండ్ టు ఎండ్ సీఆర్ఎం ప్రాసెస్ ఫ్రమ్ మార్కెటింగ్ టు సర్వీస్ ఎలా చేయొచ్చు అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ మళ్ళీ నేనేం చెప్పాను సేల్స్‌ఫోర్స్‌లో మీరు కస్టమైజేషన్ కూడా చేయొచ్చు. మీరు మీ ఓన్ యాప్ క్రియేట్ చేయొచ్చు. నేను ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను నిన్న. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్ఎంఎస్ ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాను నా స్కిల్స్ మేట్స్‌కి ఇన్ సేల్స్‌ఫోర్స్. కాబట్టి అలా ఏం చేయాలంటే నేను కొత్త యాప్ క్రియేట్ చేయాలి. దాన్ని అంతా చెప్పాను. స్టాండర్డ్ యాప్స్, కస్టమ్ యాప్స్ ఉంటాయి. నేను కస్టమ్ యాప్ ఎల్ఎంఎస్ అనే యాప్ క్రియేట్ చేస్తాను. దాంట్లో స్టూడెంట్ డేటా, ఆ తర్వాత ఫీజ్ డేటా, ఆ తర్వాత వీడియోస్ ఏమన్నా ఆన్లైన్ వీడియోస్ ఏమైనా ఉంటే అవి అంతా నేను పోస్ట్ చేయడానికి నేను కొత్తది చేద్దాం అనుకున్నాను. అప్పుడు మీకేం చేయాలి, మీకేం తెలియాలి, మీకు ఆ రిలేషన్షిప్ తెలియాలన్నమాట. అంటే ఎట్లా నేను ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలుగుతాను, ఒక కొత్త టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పేమెంట్ ఎంట్రీ క్రియేట్ చేయాలనుకున్నాను. మనకి సిఆర్ఎంలో పేమెంట్ ఎంట్రీస్ అనేది రాలేదు, అవుట్ ఆఫ్ ద బాక్స్ రాలేదు. నేనేం చేయాలి, ఆపర్చునిటీకి వెళ్ళి నేను ఆపర్చునిటీ వాళ్ళు అయ్యారు, వాళ్ళు అది క్లోజ్డ్ 1 అయింది, వాళ్ళు 5000 పే చేశారు. అది మల్టిపుల్ ఎంట్రీస్ ఇచ్చారు, అంటే 1 టైం పే చేశారా, 2 టైమ్స్ పే చేశారా, 3 టైమ్స్ పే చేశారా, అట్లా నేను పేమెంట్ ఎంట్రీస్ యాడ్ చేసుకోవాలి. దానికోసం నేను ఏం చేయాలి, కొత్త టేబుల్ క్రియేట్ చేయాలి. అంటే ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా ఒక టేబుల్ క్రియేట్ చేయాలి, లేకపోతే నేను క్విజ్ ఇవ్వాలనుకున్నాను స్టూడెంట్స్కి. ఇట్లా క్విజ్ అని ఇవ్వాలనుకుంటున్నాను. క్విజ్ అనేది సేల్స్‌ఫోర్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ లేదు. నేనేం చేయాలి, క్విజ్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. దాంట్లో నేను నేమ్, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో అవన్నీ ఇవ్వాలి. వాళ్ళ మొబైల్ నెంబర్, వాళ్ళ ఈమెయిల్, వాళ్ళ క్వశ్చన్ 1 క్వశ్చన్ 2 వాళ్ళు ఏమి ఇస్తున్నారు, దాని రిజల్ట్ కూడా చెక్ చేసుకునేలాగా ఉండాలి. సేమ్ అదే విధంగా నేను ఒక పేమెంట్ అనేది ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దాంట్లో ఊరికి స్టూడెంట్ నేమ్, డేట్, ప్రోడక్ట్, వాళ్ళు ఏ ప్రోడక్ట్ తీసుకున్నారు, ఆ తర్వాత ఇన్స్టాల్మెంట్, వాళ్ళు ఎంత పే చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శివ అనే స్టూడెంట్ ఈరోజు డేట్ 08/11 ఫర్ ఎగ్జాంపుల్. I will 11/08. ప్రోడక్ట్ ఎస్ఎఫ్ డే 1, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 5,000 పేజెస్. అట్లా నేను ఇలాంటి టేబుల్ నేను సేల్స్ ఫోర్స్ చేయాలనుకున్నాను. సేల్స్ ఫోర్స్ దీన్ని ఏమంటారు అంటే పేమెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ అంటారు. ఆ తర్వాత దీన్ని ఫీల్డ్, స్టూడెంట్ నేమ్, డేటు, ప్రోడక్ట్, ఇన్స్టాల్మెంట్ అనేది ఫీల్డ్స్, ఇది రికార్డ్, ఇవన్నీ రికార్డ్స్ అనమాట, మల్టిపుల్ రికార్డ్స్. అట్లా మీరు కూడా మీ ఓన్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ సేల్స్ ఫోర్స్లో మీకు ఆల్రెడీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ చూసారంటే సేమ్ టేబుల్, రో, కాలం, సెల్ వాల్యూ, ఆబ్జెక్ట్. సేల్స్ ఫోర్స్ కాన్సెప్ట్లో ఏమంటారంటే ఇదే మనకి ఇంపార్టెంట్ ఈరోజు నేర్చుకుంటున్నాం. ఆబ్జెక్ట్, రికార్డు, ఫీల్డ్ వాల్యూ ఉంటుంది. మీకు ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. నేను ఎక్సెల్లో ఇలా చేశాను. నేను ఏంది పేమెంట్ ఎంట్రీ ఇచ్చాను, అంటే ఇది అకౌంట్ నేమ్ ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్. ఇది అనుకోండి ఒక టేబుల్, అకౌంట్ టేబుల్. ఇది అకౌంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అకౌంట్ టేబుల్. అకౌంట్ నేమ్ వచ్చి ఏబీసీ టెక్నాలజీస్, ఇండస్ట్రీ టెక్నాలజీ, ఫోన్ నెంబరు, సిటీ. ఇది ఎక్సెల్ టు దాన్ని సేల్స్ ఫోర్స్ రికార్డ్గా చూసుకుంటే అకౌంట్ అనేది ఆబ్జెక్ట్, ఇక్కడ మనకి అకౌంట్ టేబుల్, ఇది అకౌంట్ వర్క్ షీట్, అకౌంట్ అనేది ఆబ్జెక్ట్, రికార్డ్ వచ్చి ఏబీసీ టెక్నాలజీస్, ఇది రికార్డ్. దాంట్లో ఫీల్డ్స్ ఏమున్నాయి, అకౌంట్ నేమ్, ఇండస్ట్రీ, ఫోన్, సిటీ. అకౌంట్ నేమ్, ఇండస్ట్రీ, ఫోన్, సిటీ. దాని వాల్యూస్ ఏంది, ఫీల్డ్ వాల్యూస్ ఏబీసీ టెక్నాలజీ బెంగళూరు. అంటే ఇప్పుడు మీరు అదే చూసారంటే సేల్స్ ఫోర్స్లో, ఇఫ్ ఐ షో యూ ద సేమ్ థింగ్ ఇన్ ద సేల్స్ ఫోర్స్. ఇప్పుడు మీరు ఏదన్నా సేల్స్ సేమ్ డేటా చూడండి, మీకు టేబుల్ స్ట్రక్చర్లో ఉంటుంది డేటా అంతా. నేను ఆల్ అకౌంట్స్, ఇది నిన్నంతా చెప్పాను, లిస్ట్ వ్యూస్ అన్నీ ఉంటాయి చూడండి. అకౌంట్ నేమ్, బిల్డింగ్ స్టేట్, ఫోన్ టైప్, ఇవంతా. అంటే ఇక్కడ చూస్తే మీరు ఇది రికార్డు, ఇది ఒక రికార్డు, ఇండివిజువల్ రికార్డు. దాని డీటెయిల్స్కి వెళ్తే ఇది ఫీల్డ్, ఇది ఫీల్డ్ వాల్యూ, ఇది ఫీల్డ్ వాల్యూ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ షోయింగ్ హియర్. సేమ్ థింగ్. ఓకే, ఆర్ యూ క్లియర్ టిల్ దిస్ పాయింట్? ఎనీ క్వశ్చన్స్, ఎనీ కన్ఫ్యూజన్? ఆర్ యూ విత్ మీ ఎవ్రీవన్? ఓకే, గ్రేట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను సేల్స్ ఫోర్స్లో ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే, ఆబ్జెక్ట్ ఇస్ లైక్ ఏ డేటాబేస్ టేబుల్. ఆబ్జెక్ట్ స్టోర్ స్పెసిఫిక్ కేటగిరీ ఆర్ ఆఫ్ బిజినెస్ డేటా. మనకి ఆల్రెడీ చెప్పాను అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆబ్జెక్ట్స్ ఏమొస్తున్నాయి. నేను ఇప్పుడే జస్ట్ చూపించాను మీకు, అకౌంట్, లీడు, కాంటాక్టు, ఆపర్చునిటీ, ప్రోడక్ట్, కేసు. ఇదే మీరు బ్యాక్ ఎండ్లో చూసారంటే ఇది ఫ్రంట్ ఎండ్, మీకు యూఐ.
యూఐ అంతా ఇక్కడ కనిపిస్తుంది మీకు, ఫ్రంట్ ఎండ్ అంతా ఇక్కడే ఉంటుంది. బ్యాక్ ఎండ్ అంటే మీరు సపరేట్ డేటాబేస్ కనెక్షన్, అంటే మామూలు వెబ్ అప్లికేషన్ ఎలా ఉంటుందంటే మీరు HTML అంతా ఒక చోట రాస్తారు, డేటాబేస్ కనెక్షన్, డేటాబేస్ అంతా ఒక చోట ఉంటుంది, వేరే చోట ఉంటుంది. ఆ తర్వాత మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంతా ఒక చోట రాస్తారు అనమాట. అంటే డేటాబేస్కి వెళ్ళి MySQL సర్వర్కి వెళ్ళి అక్కడ అంతా టేబుల్స్ అన్ని క్రియేట్ చేస్తారు మీరు, టేబుల్స్ అన్ని. దానికి మీకు SQL లాంగ్వేజ్ రావాలి, అంటే క్రియేట్ డేటాబేస్, క్రియేట్ టేబుల్, అప్డేట్ ఫీల్డ్, అట్లా మీకు SQL లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ మీరు జావా ప్రోగ్రామ్ రాయాలి, ఆ తర్వాత HTML కోడ్ అంతా రాసి అవన్నీ మూడు ఇంటిగ్రేట్ చేసి మీరు డిప్లాయ్ చేయాల్సి వస్తుంది అనమాట. బట్ ద బ్యూటీ ఆఫ్ సేల్స్ ఫోర్స్ అంటే మీరు అవన్నీ ఎక్కడ సపరేట్గా ఏం చేయని అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఇన్ సేల్స్ ఫోర్స్ ఇట్ సెల్ఫ్. ఇది మీరు యూఐ ఫ్రంట్ ఎండ్ చూస్తున్నారు. బ్యాక్ ఎండ్, దీని బ్యాక్ ఎండ్ చూడాలంటే మీరు జస్ట్ క్లిక్ చేసి ఎడిట్ ఆబ్జెక్ట్, మీరు ఎడిట్ ఆబ్జెక్ట్ చూడండి, ఎందుకే ఆబ్జెక్ట్ ఉంది, అకౌంట్ అనేది ఆబ్జెక్ట్. మీరు ఇక్కడ వచ్చారంటే మీకు బ్యాక్ ఎండ్ ఇప్పుడు డేటాబేస్ ఇక్కడ వచ్చేస్తుంది మీకు మొత్తం, దాని రిలేటెడ్ ఫీల్డ్స్ అంతా చూడండి, డీటెయిల్స్. అకౌంట్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఆ తర్వాత ఫీల్డ్స్ చూడండి, ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్. మీరు ఫీల్డ్స్ అన్ని ఇక్కడ చూస్తారు. చూడండి అకౌంట్ నేమ్, మీరు ఇక్కడ ఏవి చూస్తున్నారో ఈ ఫీల్డ్స్ అంతా ఇది బ్యాక్ ఎండ్, ఇంకా డేటాబేస్ రిలేటెడ్ అంతా ఇక్కడ ఉంటుంది. మీకు చెప్పాను కదా డేటా టైప్, ఒక ఫీల్డ్ లేబుల్ అంటే మీరు ఆడ ఇక్కడ చూసేది, ఇక్కడ లేబుల్, ఈ లేబుల్ ఎట్లుందో అది చూడండి, రేటింగ్ అవన్నీ చూడడం అది. ఆ తర్వాత ఫీల్డ్ నేమ్ అనేది మీకు డేటాబేస్లో ఏం నేమ్ ఉంటుంది, డేటాబేస్ బ్యాక్ ఎండ్లో ఆ నేమ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఆ తర్వాత డేటా టైప్ చూడండి, టెక్స్ట్, పిక్ లిస్ట్, కరెన్సీ, అడ్రస్, లుకప్ అనేది మళ్ళీ చూస్తాం, రిలేషన్షిప్ ఫీల్డ్స్, ఫోను, పిక్ లిస్ట్, టెక్స్ట్, నెంబర్, మీరు కరెన్సీ ఫీల్డ్ కూడా ఉంటుంది అనమాట అంతా. మీరు ఇక్కడ కరెన్సీ అనేది కూడా మీరు ఆపర్చునిటీ చెక్ చేయాలనుకుంటున్నారు, ఆబ్జెక్ట్ మేనేజర్, అన్ని ఆబ్జెక్ట్స్ ఇక్కడ ఉంటాయి మీకు ప్రతిదీ. మీరు అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. మీరు కొత్తది క్రియేట్ చేయాలంటే కూడా ఇక్కడ క్రియేట్ చేసేది, క్రియేట్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆపర్చునిటీ చూస్తాను, ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ చూడండి ఎంత ఈజీనో. నార్మల్ వెబ్ అప్లికేషన్లో ఎంత ఈజీగా ఉండదు. మీరంతా డేటాబేస్లో వెళ్ళి మొత్తం ఆట చెక్ చేసుకోవాలి, ఇక్కడ అంత అవసరం లేదు, మొత్తం ఒకటే క్లౌడ్లోనే ఉంటుంది అనమాట మొత్తం డేటాబేస్ అంతా. ఇక్కడ నేను వచ్చి అమౌంట్ చూడండి, కరెన్సీ, డేటా టైప్ వచ్చి కరెన్సీ, ఇది వచ్చి ఫీల్డ్ నేమ్ వచ్చి డేటాబేస్ నేము, ఇది వచ్చి లేబుల్. మనం అప్లికేషన్లో ఫ్రంట్ ఎండ్లో ఏం చూస్తామో, నేను ఇక్కడ ఆపర్చునిటీస్కి వస్తే ఆపర్చునిటీస్ చూడండి, ఫ్రంట్ ఎండ్ ఇది యూఐ లేయర్ చూపించాను కదా, యూఐ లేయర్, ఆల్ ఆపర్చునిటీస్. బ్యాక్ ఎండ్ డేటాబేస్ మోడల్ చూడాలంటే నేను డైరెక్ట్గా ఎడిట్ ఆబ్జెక్ట్ అని క్లిక్ చేస్తే నేను ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోతాను. చూడండి హౌ మచ్ ఈజీ ఇట్ ఈస్. సేల్స్ ఫోర్స్ మేక్స్ లైఫ్ ఈజీ ఫర్ బోత్ customers, that means who are using this application, and who configure or develop on this application. అంటే మన లైఫ్ అంతా ఈజీ చేస్తుంది అనమాట సేల్స్ ఫోర్స్ అనేది, కంపేర్ టు అదర్ వెబ్ అప్లికేషన్స్. డూ లైక్ మీరు ఎవరన్నా, ఐ థింక్ ఐ హియర్ లైక్ సంబడి ఈజ్ వర్కింగ్ ఆన్ ఫుల్ స్టాక్, రైట్? సో మీకు ఫుల్ స్టాక్లో ఇంత ఈజీగా అప్లికేషన్ డెవలప్ చేయొచ్చా? అంటే ఏ టెక్నాలజీ అయినా సరే, జావా అయినా సరే, PHP అయినా సరే, ఏదైనా సరే మీ టెక్నాలజీ మీకు తెలిసిన దాంట్లో వెబ్ అప్లికేషన్ ఏమైనా డెవలప్ చేస్తుంటే, మీరు ఏదైనా వెబ్సైట్ డెవలప్ చేస్తుంటే వెబ్ అప్లికేషన్ కానీ ఇంత ఈజీగా ఏదన్నా ఉంటుంది? యూ కెన్ టైప్ ఎస్ ఇఫ్ యూ ఫీల్ సేల్స్ ఫోర్స్ ఈస్ ఈజీ టు కాన్ఫిగర్ అండ్ క్రియేట్ అన్ అప్లికేషన్. కాదు అంటే వేరేది ఏమైనా ఉంటే అది టైప్ చేయండి, నో అని టైప్ చేయండి. ఈజీగా ఉందా కష్టంగా ఉంది ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ఇప్పటివరకు చూస్తే? దీనికి ఏమన్నా మీరు మీ మీ ఫుల్ ఐటీ మీ సబ్జెక్టులన్నీ వడబోస్తేనే ఇది వస్తుందా, లేదు మామూలుగా నేర్చుకున్నా వస్తుందా? ఐ సీ ఇన్ దిస్ గ్రూప్, రైట్, వీ హ్యావ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ బీటెక్ చేసే వాళ్ళు ఉండరు, డిగ్రీ చేసే వాళ్ళు ఉండరు, అంతా ఉండరు, ఐటీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా ఉండరు. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ ఎవ్రీ వన్, ఐ టోల్డ్, రైట్? సో MBA క్యాండిడేట్స్ కూడా ఇది నేర్చుకుంటారు సేల్స్ ఫోర్స్. ఎందుకు నేర్చుకుంటారు? వాళ్ళు BA SC అవ్వాలంటే సేల్స్ ఫోర్స్ రావాలి కాబట్టి. టెస్టింగ్ చేసే వాళ్ళు కూడా నేర్చుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఈ అప్లికేషన్ టెస్ట్ చేయాలి కాబట్టి. అర్థమవుతుందా? సో మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, మీరు ఈజీ టు లర్న్ సేల్స్ ఫోర్స్. తర్వాత మీరు వేరే టెక్నాలజీ నుంచి వచ్చేవాళ్ళు కూడా మీకు ఆల్రెడీ ప్రీమియం టెక్నాలజీ అని చెప్పినప్పుడు, ఎలా ప్రీమియం అంటే ఎంత ఈజీ అంటే ఒకవేళ అక్కడ నుంచి మారాలనుకున్న, వేరే టెక్నాలజీ మారాలన్నా కూడా మీకు సేల్స్ ఫోర్స్ 8/10 ఉంది, కానీ అదే ఫుల్ స్టాక్ వచ్చి 2/10 ఉంది. అంటే వేరే టెక్నాలజీ నుంచి ఫుల్ స్టాక్ నేర్చుకోవాలంటే చాలా కష్టపడాలి. అదే వేరే టెక్నాలజీ నుంచి సేల్స్ ఫోర్స్కి మైగ్రేట్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఈజీగా మైగ్రేట్ అవ్వచ్చా, అవ్వకూడదా? ఇప్పటివరకు మీకున్న నాలెడ్జ్తో ఈజీగా నేర్చుకోవచ్చా, నేర్చుకోలేమా సేల్స్ ఫోర్స్ని?
నేర్చుకోగలమైతే ఎస్ అని టైప్ చేయండి, నేర్చుకోలేకపోతే నో అని టైప్ చేయండి. ఓకే, చూడండి అంటే బ్యాక్ ఎండ్ అంతా ఇక్కడే ఉంది మీకు ఆ మోడల్ వ్యూ కంట్రోలర్. ఓకే, గుడ్. I see comparing to other courses Salesforce is better. So that is what I am telling. ఈజీ టు లర్న్, బట్ ఈ కోర్స్ని అది మనకి ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వలేదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఎందుకు ఎక్స్పోజ్ అవ్వట్లేదంటే అంత దీని మీద నాలెడ్జ్ ఉండేది చాలా తక్కువ మంది. నేను చెప్పాను కదా, ప్రీమియం కోర్స్ అంటే డిమాండ్ ఎక్కువ ఉండాలి, దాని మీద పనిచేసే వాళ్ళు తక్కువ ఉంటారు. మీరు అంటే మీ ఉండే లొకేషన్లో ఎంత వెతికినా దీని మీద మీకు చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు ఈ కోర్స్ మీద. కానీ మీకు అదే ఫుల్ స్టాక్ జావా, సి, .NET అంతా ఎక్కువ ఉంటారు. అవంతా ఓపెన్ సోర్సెస్, మీకు ఈజీగా దాన్ని ఆ, అంటే దాని మీద దీన్ని సేల్స్ ఫోర్స్ మీద వర్క్ చేసిన వాళ్ళే సేల్స్ ఫోర్స్ చెప్పగలుగుతారు. జస్ట్ బుక్కుల్లో చదివి చెప్పేవాళ్ళు చెప్పలేరు సేల్స్ ఫోర్స్ని. అందుకని మీకు తక్కువ మంది ఉంటారు. దాని మీద వర్క్ చేసే వాళ్ళే చెప్తారు కాబట్టి వర్క్ చేసే వాళ్ళంతా టీచ్ చేయరు మీకు. కానీ ఇన్స్టిట్యూట్లో ఉండే వాళ్ళంతా వాళ్ళు అన్ని టెక్నాలజీస్ పని చేయరు. వాళ్ళు జస్ట్ చదువుకొని ఎక్కడైనా చదివి బుక్ చదువు ఆన్లైన్లో చూసో చెప్తారు అంతే. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ సేల్స్ ఫోర్స్ ఇస్ డిమాండింగ్ టెక్నాలజీ. సో you find only the tutors or coaches or anyone, right, who worked on Salesforce. Salesforce మీద వర్క్ చేస్తేనే అవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఓకే, లెట్ మీ గో టు అదర్ స్లైడ్. సో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అంటే ఈ రికార్డు ఆ తర్వాత ఆబ్జెక్ట్ అనేది ఒక కలెక్షన్, రికార్డ్ అనేది ఒక ఐటమ్. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సేల్స్ ఫోర్స్ ఫీల్డ్, డేటాబేస్ కాలం మీకు ఆల్రెడీ బ్యాక్ ఎండ్లో కూడా చూశాను. చూడండి, అకౌంట్ నేమ్, సిఆర్ఎంలో నేమ్, ఇది ఇండస్ట్రీ, ఫోను, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో ఫీల్డ్ వాల్యూ అంటే మనకి సెల్ వాల్యూ ఉండేది ఫీల్డ్ వాల్యూ, యాక్చువల్ వాల్యూ. సో సేమ్ సేల్స్ ఫోర్స్లో కూడా మీకు డిఫరెంట్ డేటా టైప్స్ చూపించారు. టెక్స్ట్ ఉంది, నెంబర్ ఉంది, కరెన్సీ ఉంది, డేట్ ఉంది, డేట్ టైం ఉంది, చెక్ బాక్స్. మీరు చూసారంటే నేను ఒక న్యూ ఫీల్డ్ క్రియేట్ చేశానంటే ఇక్కడ మీకు ఎన్ని డేటా టైప్స్ ఉందో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఒక న్యూ ఫీల్డ్ క్రియేట్ చేస్తాను చూడండి. ఆటో నెంబర్, ఫార్ములా, రోల్ అప్ సమ్మరీ, చెక్ బాక్స్, కరెన్సీ, డేట్ టైమ్, ఈమెయిల్, జియో లొకేషన్, నెంబర్, పర్సంటేజ్, ఫోన్, పిక్ లిస్ట్, మల్టీ పిక్ లిస్ట్, టెక్స్ట్ ఏరియా లాంగ్, టెక్స్ట్ ఏరియా రీచ్, టెక్స్ట్ ఎన్క్రిప్టెడ్, టైమ్, యూఆర్ఎల్. చూడండి ఇన్ని డేటా టైప్స్ ఉన్నాయన్నమాట సేల్స్ ఫోర్స్లో కూడా. అంటే మీరు ఎంత ఈజీ ఆడ మీరు డేటాబేస్లో మామూలు వెబ్ అప్లికేషన్ అయితే మీరు ఆ డేటాబేస్లో పోయి క్రియేట్ చేయాలి. ఇక్కడ అంతా లేదు, బ్యాక్ ఎండ్, ఇది ఫ్రంట్ ఎండ్. మీరు వన్స్ ఈ సెటప్ ఏరియాకి వచ్చారంటే ఇదంతా బ్యాక్ ఎండ్. ఈ సెటప్ ఏరియా అంతా మీకు బ్యాక్ ఎండే అనమాట. బ్యాక్ ఎండ్ మొత్తం ఇడే ఉంటుంది అనమాట. ఫ్రంట్ ఎండ్ అంతా ఇక్కడే ఉంటుంది, ఇదంతా ఫ్రంట్ ఎండ్. ఆటోమేటిక్గా మీరు క్లిక్ చేస్తే అది బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోతారు. మీకు ఇవి డేటా టైప్స్ కూడా చూపించండి. ఆ తర్వాత మళ్ళీ మనకి పిక్ లిస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇదే బ్యూటీ ఆఫ్ సేల్స్ ఫోర్స్ ఏంటంటే, ఇదే మీరు మామూలు వెబ్ అప్లికేషన్లో డెవలప్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు నేను ఇది తీసుకుంటాను, ఏదన్నా ఒక రికార్డ్ తీసుకుంటాను, డీటెయిల్స్. ఇక్కడ నాకు చూడండి, ఇక్కడ మీకు 2 ఫీల్డ్స్ కనిపిస్తుంది. ఇది పిక్ లిస్ట్ అనమాట. దీని డేట్ చూడండి, ఆటోమేటిక్ డేట్ పికర్స్ అంతా వస్తాయి ఇక్కడ. మీరు అమౌంట్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అమౌంట్ కూడా అక్కడ కనిపించేస్తుంది. చూడండి, అమౌంట్ ఆటోమేటిక్ డాలర్ సింబల్ వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇది వచ్చి చెక్ బాక్స్ అంటే బులియన్ వాల్యూ, ట్రూ ఆర్ ఫాల్స్. అదో డేట్ పికర్ వచ్చేసింది. అదో నేను చూడండి, ఇక్కడ నేను ఏదైనా సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా నాకు చూడండి అప్డేట్ అవుతుంది వాల్యూ. చూడండి 10%, క్వాలిఫికేషన్ 10%. అంటే ఇది డిపెండెంట్ అనమాట. ఈ పిక్ లిస్ట్కి డిపెండెన్సీ వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. అంటే ఇదే మీరు అక్కడ డెవలప్ చేయాలంటే మీకు చాలా కష్టం. మా వెబ్ అప్లికేషన్లో నేను సెలెక్ట్ బాక్స్ పెట్టుకుని అవన్నీ పెట్టానమాట. ఇక్కడ జస్ట్ మీరు పిక్ లిస్ట్ అని ఇచ్చేస్తే చాలు అనమాట. పిక్ లిస్ట్ అని ఇచ్చేసి ఆ వాల్యూస్ అన్ని ఆటోమేటిక్గా ఇవ్వచ్చు. అంత ఈజీ అనమాట. మీరు అట్లా కొత్త ఫీల్డ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఈజీగా. చూడండి, అంతా పిక్ లిస్ట్, ఇవన్నీ అనమాట. టెక్స్ట్ అనమాట, ఇది టెక్స్ట్ డేటా టైప్, ఇది టెక్స్ట్ ఏరియా డేటా టైప్. సో ఎవ్రీథింగ్ యూఐ అంతా ఆటోమేటిక్గా ఇక్కడే ఉంటుంది అనమాట. మీకు ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద బాక్స్లోనే వచ్చేస్తారు. మీరు కొత్తగా ఏం రాయని అవసరం లేదు. జస్ట్ పాయింట్ అండ్ క్లిక్. మీకు ఏది ఫీల్డ్ కావాలి, ఏ డేటా టైప్ కావాలి అనేది మీరు జస్ట్ క్లిక్ చేస్తే చాలన్నమాట. మీరంతా ఎక్కువ కష్టపడిన అవసరం లేదు, కోడ్ కూడా రాయాల్సిన అవసరం లేదన్నమాట, ఎక్కువ కోడ్. ఓకే, సో ఇక్కడ ఫ్రీ టెక్స్ట్ అయితే మనకి ఎందుకు ఇవి అంతా టెక్స్ట్ బాక్స్ కాకుండా పిక్ లిస్ట్ ఎందుకు ఇస్తారంటే, మనకి ఎర్రర్స్ టైప్ చేయకుండా, అంటే మాన్యువల్గా టైప్ ఎర్రర్స్ లేకుండా,
అట్లా పెట్టడానికి ఇది పిక్ లిస్ట్ అనేది కన్సిస్టెంట్గా ఉంటుంది అనమాట. సేల్స్ ఫోర్స్లో ఆ సపరేట్ పిక్ లిస్ట్ అనేది డేటా టైప్ ఉంటుంది, అందుకని ఎక్స్ట్రాగా చూపిస్తాం అనమాట. పిక్ లిస్ట్ అనేది డేటా టైప్ ఉంది సేల్స్ ఫోర్స్లో, వేరే దాంట్లో అలా ఉండదని. సేమ్ మనకి ఎక్సెల్ నుంచి కూడా మీరు, ఇది వన్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ సేల్స్ ఫోర్స్ ఏంటంటే, ముందు సేల్స్ ఫోర్స్ వాడే వాళ్ళంతా, సిఆర్ఎం వాడే వాళ్ళంతా మొత్తము ఎక్సెల్లో వాడేవాళ్ళు అనమాట, మొత్తం ఎక్సెల్లో యూజ్ చేసేవాళ్ళు. సో మీరు ఎక్సెల్ నుంచి కూడా డైరెక్ట్గా మీ ఈ టేబుల్ని అలానే ఒకవేళ మీరు రికార్డుగా సేల్స్ ఫోర్స్లో క్రియేట్ చేయాలన్నా ఈజీగా క్రియేట్ చేసేయచ్చు అనమాట. నేను ఇప్పుడు డేటా ఇంపోర్ట్ డేటా ఎక్స్పోర్ట్ ఉంటుంది అనమాట. ఆ డేటా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్తో ఆటోమేటిక్గా మీరు జస్ట్ ఆ టేబుల్లో ఉండే డేటాని కాపీ పేస్ట్ చేసినా కూడా ఇన్సర్ట్ అయిపోతుంది డేటా. అలాంటి ప్రొవిజన్స్ కూడా సేల్స్ ఫోర్స్లో ఉంటాయి అనమాట. నేను ఇట్లా జస్ట్ ఎక్సెల్లో ఉండేది, నేను ఇట్లా కాపీ చేసి ఈ డేటాని, ఒకవేళ నాకు ఈ టేబుల్ ఆల్రెడీ ఉంటే ఈ డేటాని ఇలా కాపీ చేసి నేను ఈ డేటాని అట్లే ఇక సేల్స్ ఫోర్స్లో పోయి, నాకు ఇక్కడ ఎక్స్టెన్షన్ లేదు, దాంట్లో పేస్ట్ చేశానంటే ఆ రికార్డ్ ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. అంత ఈజీగా వాళ్ళు ఆ ప్రొవిజన్స్ ఇచ్చారనమాట మనకి. ఓకే, సో నెక్స్ట్ చూస్తే సేల్స్ ఫోర్స్ డేటా మోడల్ చూస్తే మీరు టేబుల్ అనేది ఆబ్జెక్ట్, రో అనేది రికార్డు, కాలం అనేది ఫీల్డ్, జస్ట్ రికాప్, సెల్ అనేది ఫీల్డ్ వాల్యూ. సో మీరు ఇప్పుడు జస్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు ఎగ్జాంపుల్ తీసుకొని కంపేర్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, మీరు ఇట్లా, సారీ, ఇదే ఈ ఎగ్జాంపుల్ ఇట్లా కంపేర్ చేసుకోవచ్చు. ఒక సేల్స్ ఫోర్స్ రికార్డ్ ఎత్తుకొని ఎక్సెల్తో కంపేర్ చేసుకోండి. నేమ్ అనేది ఎలా వస్తుంది, కంపెనీ ఎలా వస్తుంది, సిటీ ఎలా వస్తుంది, ఆ వాల్యూస్ అంతా మీరు ఇట్లా కంపేర్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అంటే మీకు ఇచ్చి ఒక హ్యాండ్స్ ఆన్ రావాలంటే, మీకు ఒకలా చెక్ చేసుకోవాలంటే మీరు జస్ట్ ఎక్సెల్లో మీరు, నేను ఇలా చేశాను కదా, సేమ్ అలానే తీసుకొని మీరు ఆ సేల్స్ ఫోర్స్ ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని దాంతో కంపేర్ చేసుకోండి, అలా ఎలా వస్తుంది. ఓపెన్ ఆబ్జెక్ట్, క్రియేట్ అకౌంట్ రికార్డ్, ఐడెంటిఫై ద ఫీల్డ్స్ అండ్ వాల్యూస్. క్లియర్? మీకు ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే, మీరు జస్ట్ దీంట్లో టేబుల్ ఏంది, వాట్ ఈస్ ద టేబుల్ నేమ్ ఫర్ దిస్ వన్, అకౌంట్, వాట్ ఈస్ ద రికార్డ్, టెక్నోవా సొల్యూషన్ రికార్డ్, ఫీల్డ్ అనేది అకౌంట్ నేమ్, ఇండస్ట్రీ, ఫోన్, సిటీ. అంటే మీకు హ్యాండ్స్ ఆన్ రావాలంటే జస్ట్ మీరు ఒక టేబుల్ తీసుకోండి, దాంట్లో అంటే మీకు ఎందుకు ఇది చెప్తున్నానంటే, మీకు టెర్మినాలజీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీకు మొన్న వచ్చి ఏం చెప్పాను, సిఆర్ఎం, నిన్నంతా సిఆర్ఎం టెర్మినాలజీ చెప్పాను. అకౌంట్ అంటే ఏంది, క్యాంపెయిన్ అంటే ఏంది, కాంటాక్ట్ అంటే ఏంది, అవంతా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఆ టెర్మినాలజీ సిఆర్ఎం టెర్మినాలజీ సేమ్, అంటే డేటాబేస్ టెర్మినాలజీ అనమాట. డేటాబేస్ టెర్మినాలజీ అంటే టేబుల్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ అంటే ఏంది, రికార్డ్ అంటే ఏంది, ఫీల్డ్ అంటే ఏంది, ఫీల్డ్ వాల్యూ అంటే ఏంది, డేటా టైప్ అంటే ఏంది, దీంట్లో సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ ఏంది, మీరు అదే మీ మైండ్లో ఉండిపోవాలన్నమాట. ఇఫ్ యు ఆర్ లైక్ ఐటీ డెవలపర్ అంటే మీకు ఈ టెర్మినాలజీ ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఐటీలో వెళ్ళాలంటే ఈ టెర్మినాలజీ అనేది అంతా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ టెర్మినాలజీ అంటే వర్డ్స్ వాడతారు కదా, టెక్నికల్ వర్డ్స్ అంటారు. టెర్మినాలజీ నథింగ్ బట్ టెక్నికల్ వర్డ్స్. ఇప్పుడు మీరు సేల్స్ ఫోర్స్ మీద అంటే సేల్స్ ఫోర్స్లో ఏ టెర్మినాలజీ వాడతారు, మీకంటే సేమ్ లాంగ్వేజ్ లాగా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా. ఇప్పుడు జావాలో ఇట్లా అంటారు, జావాలో ఒక విధంగా కాల్ చేస్తారు, జావా స్క్రిప్ట్లో ఒక విధంగా కాల్ చేస్తారు, ఆ తర్వాత C#లో ఒక విధంగా కాల్ చేస్తారు. సేమ్ టెర్మినాలజీ, సేమ్ అదే మన మాట్లాడుకునే లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్లో ఒక విధంగా కాల్ చేయొచ్చు, తెలుగులో ఒక విధంగా చెప్పొచ్చు, కన్నడలో ఒక విధంగా చెప్పొచ్చు, తమిళ్లో ఒక విధంగా చెప్పొచ్చు, ఒక్కొక్క వర్డ్ని. సేమ్ అలాంటి టెర్మినాలజీ మీరు ఒక సేల్స్ ఫోర్స్ మీద పోతే సేల్స్ ఫోర్స్లో దీన్ని ఏమంటారు, నేనేం చెప్పాను, మీరు ఎక్సెల్లో తీసుకుంటే దాన్ని వర్క్షీట్ అంటారు, అదే డేటాబేస్ నాలెడ్జ్లో దాన్ని టేబుల్ అంటారు, కానీ సేల్స్ ఫోర్స్ నాలెడ్జ్లో సేమ్ దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. అదే మనకి ఎక్సెల్లో దాన్ని రో అంటారు, డేటాబేస్ రికార్డ్ అంటారు, సేల్స్ ఫోర్స్లో కూడా రికార్డే అంటారు. అదొక దాన్ని సెల్ దాంట్లో మనకి కాలం అంటారు, ఇక్కడ ఫీల్డ్ అంటారు, ఇక్కడ ఫీల్డ్ అంటారు. ఆ టెర్మినాలజీ యూ హ్యావ్ టు బి, మీరు ఏదన్నా తీసుకొని ఎక్సెల్లో ఏమంటారు, ఆ తర్వాత డేటాబేస్ లాంగ్వేజ్లో ఏమంటారు, సేల్స్ ఫోర్స్లో ఏమంటారు అనేది మీరు జస్ట్ ఒకసారి చూసుకోండి. మనం ఈరోజు ఏం నేర్చుకున్నామంటే, ఈరోజు చూస్తే మనం డేటాబేస్ అంటే ఏం నేర్చుకున్నాం, టేబుల్ అంటే ఏం చూసాం, రో అంటే ఏం చూసాం, కాలం అంటే ఏం చూసాం, సెల్ వాల్యూ అంటే ఏం చూసాం, డిఫరెంట్ డేటా టైప్స్ చూసాం, స్ట్రక్చర్డ్ డేటా అంటే డేటాబేస్ అంటే స్ట్రక్చర్డ్ డేటా చూసాం. ఆ తర్వాత ఎక్సెల్ ఎలా ఉంటుంది, సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటుంది, సేల్స్ ఫోర్స్ రికార్డ్స్ ఎలా ఉంటాయి, సేల్స్ ఫోర్స్ ఫీల్డ్స్ ఎలా ఉంటాయి, సేల్స్ ఫోర్స్ ఫీల్డ్స్ వాల్యూస్ ఎలా ఉంటాయి, సేల్స్ ఫోర్స్ డేటా టైప్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం జస్ట్ కంపేర్ కూడా చేసాం. డేటాబేస్లో ఆ తర్వాత ఎక్సెల్ ఎలా ఉంటుంది, సేల్స్ ఫోర్స్ ఎలా ఉంటుంది. ఎందుకంటే మీరు యాజ్ ఏ లైక్ సేల్స్ ఫోర్స్ డెవలపర్గా మీ కెరీర్ మీరు మీకు ముందుకు వెళ్ళాలంటే యూ హ్యావ్ టు బి లైక్ ఎక్సెల్ అనేది ఎక్కడన్నా వాడతారు. మీకు డేటాని స్టోర్ చేయడానికి ఎక్కడన్నా ఎక్సెల్నే వాడతారు అనమాట. ఇప్పుడు కూడా ఎక్సెల్లో మీకు ఎక్సెల్నే చాలా మంది వాడుతుంటారు. అంటే ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు వేరే టెక్నాలజీకి మారకుండా వాళ్ళు స్టిల్ ఎక్సెల్నే వాడుతూ ఉంటారు. ఆ ఎక్సెల్నే వాడుతూ ఉంటారు కాబట్టి సేల్స్ ఫోర్స్
ఈస్ గివింగ్, సేల్స్ ఫోర్స్ ఒకటే కాదు, వేరే టెక్నాలజీ కూడా ప్రొవిజన్ ఇస్తున్నాయి. మీరు ఎక్సెల్లోనే డేటా చేసుకోండి, కావాలంటే ఆ డేటాని మీరు అప్లికేషన్లో లోడ్ చేసుకోండి. మీరు ఎప్పుడన్నా ఇంపోర్ట్ చేస్తారు సిఎస్వి ఫైల్స్ అని విన్నారా? సిఎస్వి ఫైల్స్ అని, కామా సపరేటెడ్ వాల్యూస్ అంటే సిఎస్వి. దీన్నే మనం సిఎస్విగా సేవ్ చేసుకోవచ్చు. మీరు సేవ్ యాస్ అని పెట్టి ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ఎక్స్టెన్షన్ మీకు సిఎస్వి ఉంటుంది, కామా లిమిటెడ్. అంటే ఈ ఫార్మెట్లో, కామా లిమిటెడ్ ఫార్మెట్లో మనం ఎక్సెల్ ఫైల్స్ స్టోర్ చేసుకొని దీన్ని మనం నువ్వు ఏ అప్లికేషన్లో అయినా సరే అప్లోడ్ చేయొచ్చు అనమాట. సిఎస్వి ఫైల్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా అది ఎక్సెల్ రీడ్ చేస్తుంది. ఎక్సెల్ రీడ్ చేసి ఆ డేటానంతా అప్లికేషన్లోకి లోడ్ చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? సో అందుకనే ఇది మనకి డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు నేను ఏం చేస్తాను, ఫౌండేషన్ ఇస్ లైక్ సేల్స్ ఫోర్స్ ఫౌండేషన్ కోర్స్. అంటే మీకు సేల్స్ ఫోర్స్ గురించి ఒక అవగాహన అంతా ఇప్పటివరకు, అంటే ఆల్మోస్ట్ లైక్ వి ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ లైక్ 4 days, రైట్? ఈ 4 daysలో మీకు కొంచెం అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. వస్తే ఎస్ అని టైప్ చేయండి. నాకు అస్సలు ఏమీ రాలేదు అంటే నో అని టైప్ చేయండి. డిడ్ యు గెట్? ఓకే, మీకు కొంచెం అవగాహన వస్తే కూడా చాలు. ఎందుకంటే మీకు నెక్స్ట్ వీ హ్యావ్ ఓన్లీ 3 days, నెక్స్ట్ 3 days. సో నెక్స్ట్ టుమారో మనం ఏం చేస్తామంటే విల్ బీ లైక్ ఆటోమేషన్. మీరు ఎలా ఆటోమేట్ చేయగలుగుతారు సేల్స్ ఫోర్స్తో వితౌట్ రైటింగ్ ఎనీ కోడ్. మీరు ఏదన్నా ఒక ఫీల్డ్ అప్డేట్ చేసినా ఏమైనా చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈమెయిల్ రావడం, లేకపోతే ఫీల్డ్ అప్డేట్ అవ్వడం ఏమైనా చేయాలంటే ఆటోమేషన్ ఎలా చేస్తారు, ఈ డేటాబేస్ కాన్సెప్ట్ని ఎలా వాడుకుంటారు. అంటే ఇప్పుడు ఈ డేటాబేస్ కాన్సెప్ట్స్ అని చెప్పాను కదా, దీంతో నేను ఒక కొత్త రికార్డ్, కొత్త ఫీల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ ఎంట్రీ అని చెప్పాను కదా, పేమెంట్ ఎంట్రీ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయగలను నేను. ఆ తర్వాత దానికి ఫీల్డ్స్ ఎలా యాడ్ చేయగలుగుతాను. ఆ ఫీల్డ్స్ యాడ్ చేసిన తర్వాత నేను ఒక ఆటోమేషన్, అంటే నేను ఒక పేమెంట్ ఎంట్రీ ఎంటర్ చేస్తానే మీకు రిసిప్ట్ అనేది, ఒకవేళ రిసిప్ట్ అనేది ఈమెయిల్ వెళ్ళాలి. అంటే నేను ఆ పేమెంట్ క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా ఒక రిసిప్ట్ వెళ్ళిపోవాలి ఈమెయిల్లో. అంటే ఎవరికి? అకౌంట్ టీమ్కి, ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ టీమ్కి వెళ్ళిపోవాలన్నమాట. నేను ఒక పేమెంట్ ఎంట్రీ ఇస్తానే అకౌంట్ టీమ్కి వెళ్ళిపోవాలి, ఈమెయిల్ వెళ్ళిపోవాలి. అది ఎలా చేస్తాం అనేది రేపు చూస్తాం అనమాట. ఓకే, డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నౌ? ఆర్ యూ క్లియర్? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు, ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఎందుకంటే ఈరోజు మనకి 4 minutes ముందే క్లాస్ అయిపోయింది. సో if you have any questions, you can unmute and ask the question, or you can type. And one more thing, so మీరు క్విజ్ పార్టిసిపేట్ చేయండి. నేను జస్ట్ మెసేజ్ కూడా పెట్టాను. who will be participating, they will get surprise gifts. So till now, right, I see like very participation is very less. పార్టిసిపేట్ అనేది చాలా తక్కువ ఉంది. మీరు చూసారంటే ఓన్లీ ఫ్యూ మెంబర్స్. ఇది క్విజ్ 2, క్విజ్ 3 చూడండి, ముగ్గురే పార్టిసిపేట్ చేశారు క్విజ్ 3లో అయితే, నిన్నటిది అయితే. సో నేను మాట ఇచ్చిన ప్రకారం మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు యాజ్ ఓవరాల్ డే 7 వరకు ఇక్కడ చూడండి ఓన్లీ 1 2 3 4 మెంబర్సే పార్టిసిపేట్ చేయాలి. విల్ గెట్ ఏ సర్ప్రైజ్ గిఫ్ట్ డెఫినెట్లీ, ఫర్ షూర్. ఫ్రమ్ మై సైడ్ విల్ గెట్ ఏ సర్ప్రైజ్ గిఫ్ట్. ఇదంతా మీకోసమే. మీరు నేర్చుకుంటే, ఇఫ్ యూ ఫాలో లైక్ మీకు ఏం అర్థమైందో మీకు ఇక్కడ కనిపిస్తుంది ఖచ్చితంగా. అందరూ కూడా బాగానే, అంటే చాలా మంది వరకు అంతా బాగానే 10 out of 10, 9 out of 10, 10 out of 10 అంతా అందరికీ మంచి స్కోర్సే వస్తున్నాయి. కాబట్టి యూ విల్ ఎంజాయ్ దట్ క్విజ్. ఓకే, సో ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద క్విజ్. And one more thing is like please be like respond in the chat. Okay, respond in the chat or respond, because మీరు అంతా ఐటీ ఇంజనీర్, ఫ్యూచర్ ఐటీ ఇంజనీర్స్. సో మీరు ఇలాంటి ఫోరంలోనే మాట్లాడకపోతే మీకు జాబ్ వచ్చి అక్కడ ఎలా మాట్లాడతారు? సో ఇట్ ఈస్ అప్ టు యూ. సో మీరు కానీ రిప్లై అండ్ రెస్పాండ్ 2 hours, రిప్లై అండ్ రెస్పాన్స్ అవుతే మీకు ఫ్యూచర్లో బాగుంటుంది. ఇట్ ఈస్ ఏ స్మాల్ ఫోరం. మీకు ఇక అంతా తెలిసిన వాళ్ళే ఉండరు, దాదాపుగా అందరూ తెలిసిన వాళ్ళే. మీకు కొత్త వాళ్ళు ఏం కాదు. కాబట్టి యూ హ్యావ్ టు బి స్పీక్ అవుట్, మీరు మాట్లాడాలన్నమాట. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ వస్తుంది. ప్రాజెక్ట్లో యూ హ్యావ్ టు పిచ్ ఇన్. మీ ప్రాజెక్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ టుమారో వన్స్ ఆటోమేషన్ ఈస్ డన్, రైట్, నెక్స్ట్ 2 days ఈస్ లైక్ ప్రాజెక్ట్. సో మీకు ఏం చేస్తా అంటే ఒక ఎక్సెల్ గూగుల్ ఫామ్ ఇస్తాము.
ఆ గూగుల్ ఫామ్లో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీరు ఏ ప్రాజెక్ట్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. యూ కెన్ డూ దట్ ప్రాజెక్ట్ on your own, or you can take help from us. So, or if you have any project in your mind, you can also type your project. That means the basic thing is like the basic project what you are doing here is like CRM only, basic CRM. సో ప్రోడక్ట్స్ ఉంటాయి, మీరు ప్రోడక్ట్స్ అంటే ఏదన్నా సరే, అది ఏ బిజినెస్ అన్నా తీసుకోండి, రిక్వైర్మెంట్ ప్రోడక్ట్స్ యాడ్ చేయడం, లీడ్స్ని క్యాంపెయిన్ రన్ చేయడం, లీడ్స్ తెచ్చుకోవడం, లీడ్స్ నుంచి వాళ్ళని అకౌంట్ కాంటాక్ట్ని కన్వర్ట్ చేయడం, ఆపర్చునిటీ వాళ్ళని చేయడం, అలాంటిది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. మీ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైనా తీసుకోండి. నేనేం చేశాను ఇక్కడ స్కిల్స్ మేడ్ సొల్యూషన్స్ అనేది బిజినెస్ రిక్వైర్మెంట్ తీసుకున్నాను. నేను ఒక లెర్నింగ్ సర్వీసెస్ చేస్తున్నాను. లెర్నింగ్ సర్వీసెస్లో నేను ఒక వెబినార్ రన్ చేశాను, అదే క్యాంపెయిన్. ఆ క్యాంపెయిన్తో నాకు లీడ్స్ వచ్చారు. ఆ లీడ్స్ అంతా నేను వాళ్ళకి ఏ ప్రోడక్ట్ అమ్మాలనుకున్నాను, ఈ 7-day ప్రోగ్రామ్ అమ్మాలనుకున్నాను. ఆ 7-day ప్రోగ్రాము ఎంతమంది కన్వర్ట్ అయ్యారు, మనకి వెబినార్కి 20 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు, కానీ మనకి కన్వర్ట్ అయ్యింది ఓన్లీ 4 to 8 మెంబర్స్ కదా. అట్లా ఎట్లా కన్వర్ట్ అయ్యారు వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళు ఎంత అమౌంట్ పే చేస్తారు, ఆపర్చునిటీ వస్తుంది అనమాట, మనకి అంత ఆపర్చునిటీ వచ్చింది. సో దట్ ఈస్ లైక్ వన్ సినారియో, వన్ బిజినెస్ సినారియో. సో లైక్ దట్ మీరు మీ ఓన్ బిజినెస్ సినారియో ఏదన్నా ఉంటే మీరు బిల్డ్ చేసుకోండి. లేదంటే మీకు చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది, హెల్త్ కేర్ ఉంది, ఆ తర్వాత మల్టిపుల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, ఎడ్యుకేషనల్ ఉంది. అవన్నీ మీరు ఏదైనా సరే మీరు తీసుకొని మీరు చేయొచ్చు అనమాట. సో it is up to you. I will share that projects, what projects you are interested, or you have your own in your mind, you can take that one. Okay, any questions, anyone?